నమస్తే. తెలంగాణ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలు అండ్ రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాలు కావచ్చు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలన్నిటి గురించి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అలాగే దేశంలో అయోధ్యలో రాముని హుండీలో నుంచి డబ్బులన్నీ కూడా చోరీ అయిన పరిస్థితి. సో మాట్లాడదాం అన్ని అంశాలపైన. మనతో పాటు మాట్లాడడానికి తెలంగాణ క్రాంతిదళ వ్యవస్థాపక అధ్యక్షులు పృథ్వీరాజ్ యాదవ్ ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే. జై తెలంగాణ. జై తెలంగాణ. సో ఫస్ట్ గా తెలంగాణలో రీసెంట్గా పరిణామాలు చూసుకుంటే ఆంధ్ర పోలీస్ అధికారులు తెలంగాణలోకి వచ్చారు. సో తెలంగాణలో ఇంకో జనరల్ ఆల్రెడీ కేవీఆర్ని అరెస్ట్ కావచ్చు, లేకపోతే ఏపీకి సంబంధించిన ప్రశ్నారావుని కూడా తెలంగాణలో అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇవన్నీ పరిణామాలు మళ్ళీ ఒక ప్రముఖ జర్నలిస్ట్ని కూడా అరెస్ట్ చేసే ప్రయత్నం జరుగుతుందని చెప్పేసి నిన్న పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అందరూ కూడా అలర్ట్ అయిన పరిస్థితి. ఏం చెప్తారన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్ర పోలీస్ అధికారులు తెలంగాణకు రావడం, అరెస్ట్ చేయడం అండ్ మనపైనే కేసు పెట్టడం ఏం చెప్తారు? తెలంగాణ ప్రభుత్వము అసమర్థంగా ఉంది, అచేతనంగా ఉన్నది. ఇక్కడ తెలంగాణ సోయి లేదు. వీళ్ళు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఇక్కడ ఈ ప్రాంత ప్రజల మనోభావాలను దెబ్బతినకుండా, ఆత్మగౌరవాన్ని రక్షించకుండా ఉండే స్థాయిలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కొద్దిగా కూడా తెలంగాణ జనం పట్ల సోయి లేకుంటున్నది. కనుక పక్క రాష్ట్రపోడు వచ్చి ఇక్కడికి వచ్చి ఇష్టం వచ్చినట్టుగా తప్పుడు కేసులు బనాయించి అక్కడ వాళ్ళకున్నటువంటి అక్కడ వ్యక్తిగత రాజకీయాలు, వాళ్ళ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళకున్నటువంటి విభేదాలు వాటిని ఇక్కడ తీసుకొచ్చి రుద్ది ఇక్కడోళ్ళను అనని మాటలు ఇక్కడోళ్ళు అన్నట్టుగా చిత్రీకరించి తీసుకొని పోవడు. కేవీఆర్ అయితే చాలా స్ట్రాంగ్ గా మనం అపోజ్ చేస్తా ఉన్నాం. దాన్ని అనేది ఉంటే మనకు కూడా ఆబ్జెక్షన్ లేదు. ఒకవేళ ఈవెన్ అక్కడ ముఖ్యమంత్రినన్నా అక్కడ ఇంకెవరినన్నా వ్యతిరేకంగా చెప్పుడు ఒక తీరుగా ఉంటది. కానీ రాజ్యాంగాన్ని అనని మాట అన్నట్టుగా పెట్టి దానిలో పదాలను ఇరికించి మనం పోయి అడిగిన తర్వాత కూడా చూపిందంటే అసలు వాళ్ళ దగ్గర ఆధారాలే లేవు. దొంగ కేసు అని క్లియర్ గా తెలుస్తున్నది, ఫ్యాబ్రికేటెడ్ కేసు అని తెలుస్తున్నది. తప్పుడు కేసులు బనాయించి ఇక్కడికి వెళ్ళి తీసుకుపోయి అక్కడ ఈ ప్రాంతం జర్నలిస్టులను తీసుకుపోయి ఆంధ్ర ప్రాంతంలో జైళ్ళల్లో మగ్గుతుంటే అది చూసుడు అనేది ఇక్కడ రాజ్యాన్ని కూడా చెంపపెట్టేది. అంటే ఇక్కడ ప్రభుత్వాలు కూడా ఆంధ్ర ప్రభుత్వం చేతుల్లో ఉన్నట్టుగానే ఉన్నది. అది చంద్రబాబు నాయుడు కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ కావచ్చు, వాళ్ళ చెప్పు చేతలనే ఉన్నట్టుగా చాలా క్లియర్ ఇక్కడ ముఖ్యమంత్రి వాళ్ళ చెప్పు చేతులు ఉన్నట్టుగానే ఉన్నది. ఏదో ఆ పొన్నం ప్రభాకర్తో ఒక రెండు మాటలు అనిపించిండే తప్ప డైరెక్ట్ నీ అయ్యా జాగిరా అంటే కూడా నేను ఒక మాట కూడా మాట్లాడలేదు. తెలంగాణ ప్రాంతీయతను, తెలంగాణ అస్తిత్వం గురించి నిలబడితే వాళ్ళు ప్రాంతీయవాదం ఉగ్రవాదం కన్నా తీవ్రం అని చెప్పని అనే మాటలు మాట్లాడు. ఇది చాలా మోస్ట్ ఆబ్జెక్షనబుల్ స్టేట్మెంట్ కదా. అట్లా నువ్వు తెలంగాణ ప్రజలను ఇంత ఘోరంగా అవమానించిన తర్వాత ఈ ముఖ్యమంత్రి ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవాలి కదా రేవంత్ రెడ్డి. కానీ మరి ఈయనేందో ఈయన పానం మొత్తం వాళ్ళ చేతిలో ఉన్నట్టుగా ఉన్నది. మరి ఇంకేమన్నా స్కామ్స్ ఉన్నాయా ఈయనదే మనకైతే తిరగలేదు. కానీ ప్రజలను అంత తీవ్రమైన ప్రజల పదజాలంతో యాంటీ నేషనల్స్ గా చిత్రీకరించి పెట్టిన తర్వాత అసలు ముఖ్యమంత్రి అచేతనంగా ఉన్నాడనేది చాలా క్లియర్ కట్ గా స్పష్టంగా ఉన్నది కదా. ఈ ప్రాంత ప్రజలు, తెలంగాణ ప్రాంత ప్రజలు ఓటేసి రేవంత్ రెడ్డి అంటే ఆయన ముఖ్యమంత్రి చేస్తే ఇక్కడ ఈ ప్రాంత ప్రజల మానం కాపాడాల్సింది పోయి ఆయన అవతల ప్రాంతానికి ఆంధ్ర ప్రాంతం వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా వినేటట్టున్నది. ఇప్పుడు ఇక్కడ వాళ్ళు చాలా బాహాటంగా బహిరంగంగా కొంతమంది గాంజాయి బ్యాచ్ అంటామా ఏం బ్యాచ్ అంటామో తెలియదు కానీ ఆ బ్యాచ్లు అడ్డగోలుగా తెలంగాణ ప్రజలను, తెలంగాణ తల్లులను, నేను రిపీటెడ్ గా చెప్తున్నది కంటిన్యూస్ గా, తెలంగాణ తల్లులను, తెలంగాణ అక్కలను, తెలంగాణ చెల్లెలను, తెలంగాణ ఆడబిడ్డలను పట్టుకొని ఘోరమైనటువంటి బూతులు మాట్లాడుతుంటే దాని మీద ఒక్క యాక్షన్ తీసుకోలేదు. కానీ తప్పుడు కేసులు బనాయించి ఇక్కడికి వెళ్ళి తీసుకుపోయి కేవీఆర్ ను లోపల పెట్టుడు ఒకటి. సివిల్ పోలీసు వాళ్ళు ఇక్కడికి వచ్చి సివిల్ డ్రెస్ లో వచ్చి వాళ్ళు ఎవరో తెలియదు, నెంబర్ ప్లేట్ సగం మలిగి ఉంటది, ప్రైవేట్ వాహనాలలో వచ్చి గోడ్రోన్ గునుకోపోయినట్టు ఆంధ్ర పోలీసు వాళ్ళు వచ్చి ఆయన కాలర్ పట్టుకొని కిందాక బనీన్ మీద కింద తీసుకొచ్చారు. జనం అక్కడ తిరగబడి నీ ఐడెంటిటీ ఏంటంటే అప్పుడు లోకల్ పోలీసులను పిలిచారు. అట్లా కేసు అక్కడోళ్ళు ఇక్కడికి వచ్చి తీసుకొని పోతారు. మరి ముఖ్యమంత్రి చేత కాకుంటే రిజైన్ చేసి ఇంట్లో కూర్చోవాలి. అదే పూరీలు వేసుకుంటా కూర్చోవాలి. మన్వానికి పూరీలు, ఆలుగడ్డ కూరలు, లేకపోతే చికెన్ కర్రీలు ఇటువంటి వండుకుంటా దాబుల్కా మీటలు చేసుకుంటా మన్వంతోని ఆడుకుంటా కూర్చుంటే మాకేం అభ్యంతరం లేదు. కానీ నువ్వు తెలంగాణ ప్రజలను అమ్మాలని ఇంత ఘోరంగా తిడుతుంటే ఆ అమ్మాలల్లో మీ ఇంట్లో కూడా ఉన్నారు కదా, వాళ్ళ ఇంట్లో ఉన్నాడు, ఇక్కడ జడ్జిల తల్లులు ఉన్నారు, ప్రొఫెసర్ల తల్లులు ఉన్నారు, ఆడబిడ్డలు అందరినీ తిడుతురు కదా. మరి వాళ్ళ మీద కేసులు పెట్టరేంది? డీజీపీ దగ్గర తీసుకుపోయి కూడా కంప్లైంట్ కూడా ఇచ్చిండు. ప్రొఫెసర్ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా పోయి ఇచ్చిండ్రు. మమ్మల్ని చంపుతామని డైరెక్ట్ గా వార్నింగ్లు ఇస్తున్నట్టు కూడా కేసులు లేవు. అక్కడ వాళ్ళు మాత్రం, ఆంధ్ర పోలీసు వాళ్ళు మాత్రం తెలంగాణ వాళ్ళు మామూలు కాదు, జర్నలిస్టులను కాడికి వెళ్ళి తీసుకుపోయి ఆడ పెడితే బహిరంగంగా బూతులు మాట్లాడారు కదా. అక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మనుషులు బహిరంగంగా ఎం కొడుకులు, ఎల్ కొడుకులు అని ఓపెన్ గా మాట్లాడుతున్నారు కదా. మరి వాళ్ళ మీద వీళ్ళని కేసులు పెడతలేరు. ఎవరు మాట్లాడినా ఇక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళ గురించి మాట్లాడినా, అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళ గురించి మాట్లాడినా తప్పే అవుతుంది. అంతా బహిరంగంగా బాహాటంగా
తెలంగాణ పేరు చెప్పి కదా, తెలంగాణ ఆడోళ్ళు అనే పదం వాడుకుంటా మాట్లాడుతారు. మీ అక్కలు రా, మీ చెల్లెలు రా, మిమ్మల్ని అట్లా నేను చెప్పలేము. నేను కూడా చాలా చూపించిన, బొమ్మలతో సహా చూపించిన. మరి వాళ్ళ మీద ఇక్కడ కేసులు పెట్టి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ బొక్కలు వారేయాలి కదా, అదే అడుగుతున్నాం కదా. నేను డీజీపీకి కానీ ఈవెన్ రేవంత్ రెడ్డికి కూడా చాలా క్లియర్ గా ఏం చెప్పాను, హోంమంత్రి ఆయన ఉన్నాడు కాబట్టి, ముఖ్యమంత్రి ఆయన కాబట్టి, నువ్వు ఆ మాట కనుక వెర్రి బుక్కు రాజ్యాంగము అని అన్నాడు. అక్కడ బూతు పదం వెర్రి అంట అన్న తర్వాత బూతు పదం యాడ్ చేసారు. ఆ పదం కనుక ఉండేది ఉంటే మేమే చెప్తాం, అరెస్ట్ చేసి తీసుకొని బొక్కల పడారు, ఇక్కడ కూడా కేసులు పెట్టారని చెప్పాలి. మరి అలాంటి పదాన్ని అన్నట్టుగా చెప్తే దాని మీద మాట్లాడితే అక్కడున్న సైన్యం మొత్తము దండయాత్ర చేసినట్టుగా చేసి అసలు తెలంగాణ ప్రజలనే మొత్తం అవమానపరిచే రీతిగా నువ్వు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టి ఏం లాభమే, దాన్ని బూతులు తిట్టిపిస్తట్టు చేస్తుంటే. అంటే పోలీసుల అధికారులు వాంటెడ్ గా పెట్టిన కేసు అనుకుందాం, కానీ మెజిస్ట్రేట్ కూడా దీనిపైన అంటే చెక్ చేయాలి, క్రాస్ వెరిఫికేషన్ కావచ్చు, విచారణ కావచ్చు, వినే ఆప్షన్ కూడా ఉంటుంది కదా మెజిస్ట్రేట్. మళ్ళీ వాళ్ళు కూడా ఎందుకు నేను భారతదేశంలో ఆఫ్లైట్ కొంత మనం మాట్లాడాలి కావచ్చు తెలియదు, కానీ జుడిషియరీ సిస్టమ్ కూడా కొద్ది అన్నిటిని ప్రాపర్ గా పరిగణిస్తలేదు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. చూడాలి అవి కూడా కదా, నా అయిందా లేదనేది చూడాల్సిన అవసరం ఉంది కదా. ఎక్కడో మరి అపాయింట్మెంట్ దగ్గర ఎక్కడ ఏమైతుందో మనకు తెలియదు, కానీ ఇప్పుడు మనకు ఏ సామాన్యునికి తీసుకుపోయి ఆ రికార్డు వినిపించినా కానీ చెప్తారు. మరి జడ్జి వినాలి కదా, దీనిలో ఏం లేదు కదనే, మరి అనలేదు కదా అని చెప్పని అనాలి కదా. మరి అది ఎందుకు జరుగుతుందో తెలియదు. అట్లా జుడిషియరీ సిస్టమ్ ను ఇన్ఫ్లుయెన్స్ చేసే స్థాయిలో కొన్ని అక్కడక్కడ జడ్జిమెంట్స్ కనిపించిన మనం కాదు, పెద్ద పెద్ద జడ్జిలే చెప్తున్నారు ఆ మాట. పెద్ద పెద్ద వాళ్ళు చెప్తున్నారు, బార్ కౌన్సిల్ చైర్మన్ల కాడికి వెళ్ళి మాట్లాడినట్టు ఉదంతాలు ఉన్నాయి. జుడిషియరీ కూడా భారతదేశంలో కొద్ది అటు ఇటు అయిందని చెప్పని చెప్తే నేను అనే విషయం కూడా కాదు, ఇది వాళ్ళే చెప్తున్నారు కదా. ఎందుకు బహిరంగంగా నోట్ల కట్టలతో జడ్జిలే దొరికిన తర్వాత మరి జుడిషియరీ సిస్టమ్ ఎక్కడ నీట్ ఉంది? నీట్ అండ్ క్లీన్ లేదు. బర్త్డేలకు పోయి చీఫ్ జస్టిస్ దగ్గర పోయి ఇళ్లకు పోయి బొకేలు పట్టుకొని పళ్ళు పరహారాలు పట్టుకొని ఇచ్చే సంస్కృతి ఇది ఎక్కడ సంస్కృతి నాకు అర్థం కాదు. సో జుడిషియరీ సిస్టమ్ అంటేనే డిస్కనెక్టెడ్ ఉండాలి, డీలింక్ అయి ఉండాలి వీళ్ళంతా పొలిటికల్ సిస్టమ్ తోటి. కానీ ఇటువంటి జరుగుతుంటే ఇళ్ల కాడికి పోయి వీళ్ళు పోయి పారితోషికాలు, మరి ఆ పారితోషికాలలో ఏముంది తెలియదు. ఒక జడ్జి ఏమో చాలా ఓపెన్ గా కొన్ని వందల పేజీలు పెట్టి నీకు గ్రూప్ 1 విషయంలో జడ్జిమెంట్ ఇస్తాడు. సెకండ్ రోజు కొద్ది రోజుల తర్వాత సెకండ్ జడ్జిమెంట్ కు మొత్తం బెంచ్ కాడికి వచ్చినప్పుడు నువ్వు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోయి జడ్జి దగ్గర పోతాడు, అది మొత్తం పక్క కొడేస్తుంది, ఇంకో జడ్జిమెంట్ వస్తుంది. మేబీ అది మరి దీన్ని ఎట్లా చూడాలో మనకు తెలియదు, కానీ మేమే ఇక్కడ కూర్చొని మొత్తం దాని అంతా స్టడీ చేసినాం. కొన్ని వందల మంది ఒకటెన్కోరు వచ్చినవి ఉన్నాయి. కొంతమంది జెన్యున్ ఉండొచ్చు అంటారు, ఇంకా వాళ్ళని కాదంటారు. కానీ ఇంత జరిగి రెండే సెంటర్లకు వెళ్ళి నీకు 70లు 80లు పెద్ద పెద్ద నెంబర్లు సీరియల్ ఆర్డర్ల వాళ్ళకు రిజల్ట్స్ వచ్చిన తర్వాత, వాళ్ళకి ర్యాంకులు వచ్చిన తర్వాత వీటిని పరిగణన తీసుకోవాలా లేదా? అదే ముందు జడ్జి చెప్పిండు, మరి ఎందుకు అంత తొందరగా అటు ఇటు అవుతుంది? ఈ లోపల ఈయనెందుకు ముఖ్యమంత్రి ఎందుకు ఆడదానికి ఎందుకు పోవాలి సీజే దగ్గర? ఇది క్వశ్చన్స్ వస్తున్నాయి బయట. మనం అనేది కాదు, జనం అనుకుంటారు, నిరుద్యోగులు కూడా అదే అనుకుంటారు. ఇప్పుడు ఎందుకు సీజే దగ్గరికి ఎందుకు పోవాలి ఆయన అసలు అని చెప్పని. సో ఇటువంటి చాలా ఉదంతాలు, చాలా కథలు. ఎగ్జామ్ పేపర్ సెట్ చేసే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు కూడా దాంట్లో ఉండొద్దు, రాష్ట్రాలు ఉండొద్దు. కానీ సెట్ చేసేటోళ్ళు వాళ్ళు అందరు కలిసే ఉన్న కాడికి ఉన్నది. ఇప్పుడు నీటిది ఎంత ఘోరమైన అంశం. ఏం చేస్తుంది జుడిషియరీ కూడా పెద్ద దాంట్లో రోల్ ఏం పెద్దగా చేస్తలేదు కదా. తీసుకుపోయి అసలు పిటిషన్లు రాకుండా సుమోటోగా తీసుకొని కొన్ని లక్షల మంది బలైతున్నారు కదా దాంట్లో. ఇప్పటికే 9 మంది పిల్లలు చనిపోయారు ఆత్మహత్య చేసుకోవచ్చు, చిన్న పిల్లలు. అసలు భారతదేశంలో అకౌంటబిలిటీ లేదు. నీకు బయట దేశాలు ఇట్లుంటది, బొక్కల వారేస్తారు, ఒక్కొక్కరిని రోడ్డు మీద తీసుకొస్తారు, ఒక్కొక్కరిని వాళ్ళ కాందాన్ని గిందంతా రోడ్డు మీదకి రావాల్సిందే. ఇక్కడ కొన్ని వందల మంది రోజు పొద్దుగా లేసి ఏసీబీలు, అవినీతి సొమ్ము ఇవన్నీ మొత్తం అంత ప్రజలను మొత్తం ముంచి సంపాదిస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా ఏం జరుగుతలేదు. ఒకటి వాళ్ళు ఏదో అత్తగారింటికి వేయించినట్టు 4 రోజులు పోయి బయటికి వచ్చినట్టుగా లెక్కనే ఉన్నది. ఇప్పుడు భగీరథ చూడు రాదు. ఇప్పుడు భగీరథ కన్నా కాంప్లికేటెడ్, తక్కువ కాంప్లికేటెడ్ ఉన్న కేసెస్ లో ఇంకా ముసలు లెక్క పెట్టి లోపల బాట్నీ ఫైల్ అనుకుంటా కూడి తింటున్నారు. బండి భగీరథకు ఇప్పుడు ఈయనకి ఏమొచ్చింది, మహేంద్ర యూనివర్సిటీ అయితే చాలా లొసుగులు ఉన్నాయని చెప్పి చూసినాం కదా. ఇప్పుడు ఒక ఈమెయిల్ బేస్ చేసుకొని మీరు ఎట్లా ఇస్తారని చెప్పని దాని విషయంలో 100% రేవంత్ రెడ్డి సపోర్ట్ ఉన్నది. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నది అని అనక తప్పలేదు. ఎందుకంటే ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నా, పోక్సో చట్టాలు ఎందుకు వచ్చినాయి? అది మోస్ట్ అంటే హీనియస్ క్రైమ్ అని చెప్ప కదా. మైనర్ బాలికల మీద అత్యాచారం అనేది చాలా హీనియస్ క్రైమ్ అనేది, చాలా అసహించుకున్నది, చాలా నీచమైన, చాలా క్రూరమైనటువంటి అఫెన్స్ అనేది క్లియర్ గా పెట్టే దాంట్లోనే దానికి సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు ఉన్నా ఆ సమాచారం తెలిసి ప్రభుత్వానికో పోలీసులకు చెప్పకుండా దాచిపెట్టినటువంటి వాళ్ళని కూడా బొక్కల వారాయాలని చెప్పిన అనేది ఉన్నది ఆ సెక్షన్స్. ఓకే, క్లియర్ కట్ గా. దాంట్లో బండి సంజయ్ దగ్గరికి ఆ పేరెంట్స్ ఆ పాప ఇద్దరు పోయి సంగప్ప అనే ఒక రిపోర్టర్, ఇంత ముందు రిపోర్టర్ ఉండే బీజేపీ ఒక కార్యకర్త దగ్గర పోయి సంజయ్ దగ్గర పోతే చాలా అంటే ఆమె కంప్లైంట్ లో ఉంది, థ్రెటన్ కూడా చేసిరని చెప్పాను, లైఫ్ థ్రెటన్ చేసిరు, ఇట్లా ఊహించలేదని చెప్పని.
చాలా నీచంగా మాట్లాడినని కూడా ఉన్నది. అదే బండి భగీరథ ఏం చేసిండు, బెయిల్ వస్తుందని చెప్పి ఇన్ని రోజులు ఆగినాము, ఇక బెయిల్ మా వాళ్ళు అడ్వకేట్లు చెప్తే ఆపినాం అంటే నీకు సమాచారం ఉన్నట్టే కదా. అంటే ఒక పోక్సో కేసు కింద మైనర్ బాలికను అత్యాచారం చేసినటువంటి వ్యక్తికి నువ్వు షెల్టర్ ఇచ్చినావు అనేది నీకు నువ్వే చెప్పిండు, బండి సంజయ్ చెప్పిండు. చెప్పిన తర్వాత సెక్షన్ 19 పోక్సో చట్టం కింద ఆయనను కూడా అరెస్ట్ చేయాలి, ఎవరెవరైతే షెల్టర్ ఇచ్చారో వాళ్ళని అరెస్ట్ చేయాలి, సంగప్ప అంటే కూడా అరెస్ట్ చేయాలి. మరి అరెస్ట్ ఇప్పటిదాకా జరగలేదు, మేము మాట్లాడుతూనే ఉన్నాం కదా. బరాబర్ కాందాన్ మొత్తం లోపడవలసిందే. సేమ్ ఖమ్మంలో కూడా సేమ్ అట్లా దుర్మార్గుడు చిన్న పాపం మీద చేసిండు కదా, అది దాంట్లో కూడా అసలు వాడు ఇది ఒకటే చేసినా ఇంత ముందు ఏం చేసిండు, ఇవన్నీ కూడా మొత్తం తీయాలని చెప్పినాం. ఇవన్నీ తీయాలి, దాని వెనక ఎవడోడు ఉన్నాడు వాళ్ళని కూడా బొక్కల పడేయాలి. వాని వెనక ఇది మొదటిదైతే అయి ఉండదు, వాంది కూడా ఖమ్మం ఉంది, వాని పేరేంది వాడు పాషా గారిని అని తీసుకొచ్చి వాడిని మొత్తం దాన్ని ఇంకా గతం కేసెస్ కూడా అన్ని తీసుకొచ్చి వారిని అట్లే వాడేసాలి, వీళ్ళని కూడా అదే కథ చేయాలి. మరి జరుగుతలేనప్పుడు ఎవరినో కాపాడుతున్నారు కదా. డైరెక్ట్ నువ్వు వేరే సామాన్యులకైతే ఇట్లా జరుగుతుందా, సామాన్యుల అవుతుందా కాదు కదా. ఇప్పుడు బెయిల్ వచ్చింది, ఈయన ఇంకా చాలా కంప్లైంట్స్ కూడా ఉన్నాయి కదా. అవును, మళ్ళీ కూడా క్రైమ్ కి పాల్పడిన పర్సన్ అండ్ విద్యార్థులను కొట్టిన సందర్భాలు చాలా సందర్భాలు రికార్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాడు అనేది చాలా క్లియర్ కట్ ఉన్నది. ఎందుకు తండ్రి కొడుకు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా ఆయన కరీంనగర్ లో ఎవడెవడైతే దీని వెనుక నా మీద మాట్లాడుతున్నా ఎవడన్నా ఉన్నాడు అంటే దీని గురించి మాట్లాడినాడు ఎవడున్నా గానీ వాళ్ళను కొడతా సంపుతా అని బహిరంగంగా నీకు హెచ్చరికలు చేసిండు, వార్నింగ్లు ఇచ్చిండు. ఒక లోకల్ గుండా మాట్లాడి కదా, అంత బహిరంగంగా మాట్లాడినప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాడు అనేది క్లియర్ ఉంది కదా. బెయిల్ ఎట్లా వస్తుందో మనకైతే అర్థం. కోర్టు కొన్ని షరతులు విధించింది దీనిపైన, నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేయొద్దు, ప్లస్ తర్వాత వాళ్ళని కలవద్దు, అండ్ ఆ బాధితులకు సంబంధించిన చుట్టుపక్కల కూడా తిరగొద్దు అని అంటే ఆ విధంగా చెప్తే వాళ్ళు వినే పరిస్థితులు. తండ్రి ఆల్రెడీ ఇన్ఫ్లుయెన్స్ చేసే పొజిషన్ లో తండ్రి ఉన్నాడు, తండ్రి ఆల్రెడీ ఇన్ఫ్లుయెన్స్ చేసిన తండ్రే చెప్పిండు కదా. తండ్రి మళ్ళీ సెంట్రల్ మినిస్టర్ కదా, సో డైరెక్ట్ ఓపెన్ గా చెప్పిండు కదా, ఆయనే చెప్పిండు కదా. బెయిల్ వస్తుంది అంటే నేను ఆపిన అంటే నీ దగ్గరనే ఉన్నట్టు కదా, మనం నువ్వు రక్షించినట్టే కదా. నువ్వు ఆల్రెడీ ఇన్ఫ్లుయెన్స్ చేసినావు అనేది కంప్లైంట్ లోనే ఉంది కదా, మళ్ళీ కూడా నువ్వు ఇస్తావు కదా, దానికి గ్యారంటీ ఏముంటది. సో ఇప్పుడు చట్టం ఉన్నోని చుట్టం కాదు అసలు. ఏంటంటే చట్టము ఉన్నోళ్ళదే చట్టం, ఇక అంతే. ఉన్నోని గురించే చట్టాలు ఉన్నాయి, లేనోని గురించి చట్టం కాదు ఇవన్నీ. ఓకే, వాళ్ళకి ఎట్లా అంటే అట్లా మలుచుకుంటారు, వాళ్ళు ఏదంటే చేసుకుంటారు. మళ్ళీ వాళ్ళకి ఎంత సపోర్ట్ బేస్ ఉంటుంది అంటే పత్రికలు ఇవాళ బండి సంజయ్ సామాన్యమైన అన్నమే తిన్నాడు, సామాన్యుల లెక్కనే ఉన్నాడని పెద్దగా రాస్తాడు. అసలు ఈ కేసులు ఏంది, దీని కథ ఏంది, వీడు ఇంతమందితో ఈ పనులు చేసిండు, అసలు ఏంది దీని వెనకాల ఏమున్నది అనేది మొత్తం బయటికి తీసి పెట్టాలన్నా అది పక్కకు పడేసేది. దాని గురించి చర్చ కాదు. ఈయనను హైలైట్ చేసుకుంటా, ఈ సమస్యను హైలైట్ చేసుకుంటా, ఇట్లా ఎంతమంది ఇట్లా అభాగ్యులు ఇబ్బంది పడుతున్నారు, మోసానికి గురవుతున్నారు, వాళ్ళకు చట్టరీత్యా చర్యలు జరగకుండా తప్పించుకుంటున్నటువంటి శక్తులు ఎట్లా ఉన్నాయి. అసలు బండి సంజయ్ ని కేంద్ర ప్రభుత్వం నుంచి మంత్రి పదవి నుంచి తీసేసేయాలి. యాక్చువల్ గా ఈ కేసులో తీసేసి ఇప్పుడు ఉన్నాడు, ఆల్రెడీ ఇన్ఫ్లుయెన్స్ చేసే పొజిషన్ ఉన్నాడు కదా. రేపు ఏం జరుగుతుంది, జరిగినాక ఎవడు బాధ్యుడు ఎవడు, అది జరిగేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. అండ్ ఈ చట్టంలో క్లియర్ గా చెప్తుంది, ఎవరైనా ప్రముఖులు ఉంటే, ఎవరైనా పెద్ద వ్యక్తులు ఉంటే వాళ్ళకి ఇంకా అత్యంత కఠినంగా శిక్షించాలని చెప్పి చట్టంలోనే ఉంది, పోక్సో దానిపైన ఉంది. కానీ అది జడ్జిలు కావచ్చు, కోర్టులు కావచ్చు, అవి ఇంకా అమలు పరచట్లేదు. ఏమంటే ఇప్పుడు దాని మీద కూడా చర్చ జరుగుతున్నది, అక్కడక్కడ జరుగుతున్నది. ఈవెన్ ముఖ్యమంత్రి చాలా ఓపెన్ గా బండి సంజయ్ కుటుంబానికి అడ్డంగా నిలబడ్డాడు. అంటే చట్టానికి బండి సంజయ్ చేసినటువంటి వీళ్ళు అఫెన్స్ కు మధ్యలో ముఖ్యమంత్రి ఒక గోడ లెక్క నిలబడ్డాడు. ఆయనే విసిగిపోయిన అయితే ఏంది ఇప్పుడు తీసుకుపోయి ఎన్కౌంటర్ చేయమంటారా అని అంటే అసహనంగా మాట్లాడేది ఆ ఇష్యూ వచ్చినప్పుడు. అంటే అంత దాంట్లో ఇన్వాల్వ్ అయినాడు ఆయన. మరి ఈయన ఏమన్నా ఓటుకు నోటు కేసు అనేది ఏమన్నా వాళ్ళ చేతులలో పట్టుకొని కూర్చున్నారేమో, బిడ్డ నేను విసుకుతాం బిడ్డ అయితే అనుకున్నారో ఏదో తెలియదు, కానీ క్లియర్ కట్ కనబడ్డది కదా, ఈయన కాపాడుతున్నాడు కనబడ్డది. దాని తర్వాత మరి ఈయన అన్నాడు, ఏ సెలబ్రిటీ అయినా ఎవడైనా ఊకునేది లేనే లేదు. మాటలు మాట్లాడితే ఎట్లా, మాటలు మామూలుగా ఉండే కోటలు ఇట్లా దాటుతూ ఉడుతుంటే ఇట్లా మాట్లాడుతుంటే చూస్తే అబ్బా ఏ మనిషిరా అయినా అనుకుంటాం. ఏ పుష్ప సినిమాది కథ పెట్టిండు, తెల్లారి మళ్ళీ కొద్ది రోజుల తర్వాత ఆయన స్టేజ్ మీద ఎక్కించుకొని కూర్చున్నాడు. లావాదేవీలా మరి ఆయన బెదిరించింది, ఈయన బెదిరించిందా మనకు తెలియదు. సేమ్ ఇక్కడ కూడా అట్లా ఏ సెలబ్రిటీ అయినా మొట్టమొదలు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని చెప్పి నేను పోలీసు వాళ్ళకి నేను ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నా అని చెప్పనే బహిరంగ మాట్లాడతారు. అది వినంగానే మన సేవలకు మంచిగా అబ్బా ఏ ముఖ్యమంత్రి ఉన్నాడు భయ, నిజంగా పెద్ద పెద్దోళ్ళను మంచిగా చూస్తారు కావచ్చు. బండి సంజయ్ కొడుకు విషయంలో నువ్వు డైరెక్ట్ సరెండర్ అయి ఉన్నావు కదా, ఆ పాషా గారి విషయంలో ఏం చేసినావు బయటికి తీయాలి, ఇంకా మొత్తం తీయాలి, ఇంకా ఎన్ని కేసులు ఉన్నాయి అసలు వాడి మీద, వాడి ఇట్లా ఎన్ని చేసినా కూడా బయటికి తీయాలి కదా. ఇగో ఇటువంటి అన్ని చేయకుండా వీళ్ళు రాజ్యంలో మనం ఓట్లేసి ఎన్నుకున్నటువంటి మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, అవుట్ రైట్ గా చట్టాలను అపహాస్యం చేసే విధంగా జుడిషియరీ సిస్టమ్ మీద కూడా జనానికి అక్కడక్కడ డౌట్స్ వచ్చే స్థాయిలో
ఉంటున్నది కాబట్టి ప్రజలు నిజంగా ముక్కులు వేసుకొని ఉన్నారు అసలు ఏంది ఏం జరుగుతుంది అసలు ఇదంతా అని చెప్పని. అండ్ ఇంకోటి ప్రధానంగా ఇప్పుడు మనం మాట్లాడిన ఇంత పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడిన సందర్భాలు కావచ్చు, లేకపోతే ఇప్పుడు బండి భగీరథ గురించి మాట్లాడిన సందర్భాలు కావచ్చు, ఈ వీడియోలు ఈ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి మనం మాట్లాడుతున్నాం, దీనిపైన అవేర్నెస్ పెంచే కార్యక్రమం కావచ్చు, దీనిపైన విమర్శలు కావచ్చు, ప్రతి విమర్శ చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఈ వీడియోస్ అన్ని డిలీట్ అయిపోతున్న పరిస్థితి. ఇటు ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ కావచ్చు, ఎక్కడి నుంచి అయినా సరే డిలీట్ అయిపోతున్న పరిస్థితి. అంటే ఈ వీడియోని ఇండియాలో ఈ కంటెంట్ ని రెస్ట్రిక్ట్ చేస్తారు. సేమ్ చెప్తారు దీనిపైన కంటిన్యూగా వీళ్ళ గురించి ఏది మాట్లాడినా సరే వీడియో ఆగిపోతుంది. అంటే భావ ప్రకటన స్వేచ్ఛ ఇది కాదు అని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్తారు. అండ్ ఆ భావ ప్రకటన స్వేచ్ఛలో భాగంగా మనం మాట్లాడితేమో వీడియోస్ డిలీట్ చేస్తున్నారు. సో ఇట్లా దీనికి పరిష్కారం 100% ఇది ప్రజలు గమనిస్తున్నారు. బెంగళూరు కోర్టులో కొన్ని వేసాట ఇక్కడ వీడియోస్ డిలీట్ అవుతున్నాయి. మొన్న దాంట్లో పెట్టిరు అన్న మీ పేరు పెడితే మొత్తం వీడియోస్ అని డిలీట్ అవుతాయి. అసలు ఆబ్జెక్షనబుల్ లాంగ్వేజ్ అటువంటిది ఏది లేదు. వాడు ఎక్కడో ఉంటాడు, అడ్రస్ దొంగ అడ్రస్ ఇస్తాడు. పృథ్వీరాజ్ ఉన్నది తార్నాకల, వాడు అడ్రస్ ఎక్కడో సర్నార్ అడ్రస్ పెడతాడు, నాట్ ఫౌండ్ అని పెడతాడు, అడ్రస్ తప్పు రాసి ఆర్డర్స్ ఇస్తున్నారు. మరి జుడిషియరీ సిస్టమ్ కూడా మరి ఇంత ఓపెన్ గా ఉన్నాము, ఇంత బహిరంగంగా ఉన్నాం, బహిరంగ ప్రకటనలు అన్న ఇప్పించన్న, పత్రికా ప్రకటనలు ఇప్పించన్న, పలాని కేసు మీ మీద ఉన్నదని చెప్పని చేసి డిలీట్ చేయాలి కదా. అసలు ఎట్లా వాళ్ళే డిసైడ్ చేస్తున్నారు, అంటే మొత్తం ఆల్ మెకానిజం మొత్తము ప్రభుత్వాల చేతులల్లా కంప్లీట్ గా అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, జుడిషియరీ అన్నారు వాళ్ళ చేతులు ఉన్నది అనిపిస్తుంది. వీడియోలు ఎట్లా డిలీట్ అవుతాయి బై? ఇప్పుడు మా అమ్మలను మా అక్క చెల్లెళ్ళు తిట్టిండ్రు, మీకు అమ్మలు లేరా అక్క చెల్లెలు లేరా? వాళ్ళని కూడా ఎవడని తిడితే మీకు బాధ అనిపించదా? చంద్రబాబు నాయుడు ఇంతకుముందు నీ భార్య నీ కొడుకు పుట్టుక గురించి అక్కడ ఎవడు ఒక విధవా తిట్టిండంటే నువ్వే ఏడిస్తే మాకు కూడా బాధ అనిపించింది. మరి మాకు కూడా తల్లిదండ్రులు ఉన్నారు కదా నాయన, దాని మీద నువ్వు చట్టరీత్యా నువ్వు కూడా చర్య తీసుకోవాలి కదా. మరి నీ ఇంట్లో ఓతిరిగా మా ఇంట్లో ఓతిరిగా మాట్లాడితే ఆ వీడియో డిలీట్ చేసి పడేసి. దీనిలో ఏం తప్పున్నది? భావ ప్రకటన స్వేచ్ఛ ఉన్నది. నువ్వు మొత్తం మనం ఏది మాట్లాడినా కానీ ఒక కన్స్ట్రక్టివ్ గా ఏది మాట్లాడినా జనానికి ఆలోచింపజేసేటువంటిది ఏది చెప్పినా దాన్ని వేరే తిరిగి తీసుకుపోయి. ఇంకొకటి ఏంటంటే అసలు నేను కూడా తెలంగాణ సమాజానికి మొత్తం ఈవెన్ ఆంధ్ర సమాజానికి మరి వాళ్ళకి ఆ బూతులు వాళ్ళ కల్చరో మరి నాకు తెలియదు కానీ ఎక్కడ బూతులు అబ్బా ఇది ఎక్కడో దగ్గర దీనికి ఫుల్ స్టాప్ కావాలి. నేనైతే క్లియర్ గా చెప్తున్నా, బరాబర్ దీని మీద ఒక యుద్ధం స్టార్ట్ చేస్తాం, పోరాటాలు స్టార్ట్ చేస్తాం. ఇంత బహిరంగంగా ఓపెన్ గా బూతులు తిడుతున్న ఎవరినైనా కానీ బుక్కలు పడాలి. ఫస్ట్ వీడియోలు తీసుకుంటూ కూడా పెడతారు, వీడియోలు కూడా అన్ని తప్పుడు వీడియోలు, అబద్ధాలతోటి, అర్ధసత్యాలతోటి, అసత్యాలతోటి తీసుకొచ్చి వీడియోలు పెట్టుడు, ఎదటోర క్యారెక్టర్ అసాసిన్ చేసే విధంగా పెట్టుడు. ఇప్పుడు మనం అన్నాం కోడి చెరువు గురించి మాట్లాడినాం అనుకో, కోడి చెరువు కాడికి పోయినాం, చూసినాం, అదంతా కంప్లైంట్ ఇచ్చినాం, దాని మీద యాక్షన్ ఉండాలా? ఇరిగేషన్ ఏఈ ట్రాన్స్ఫర్ అయితే ఇప్పటిదాకా మళ్ళీ ఒక కొత్త ఏఈ అక్కడికి వచ్చి ఛార్జ్ తీసుకోడు, ఆ ఏఈ కంప్లైంట్ చేయాలి. మరి ఇప్పుడు ఆడ పోయి అయితే చూపించినాం, అంతా చూపించినాం, కబ్జానా కాదనే తేల్చాల్సిందే కదా. వాటి గురించి పట్టించుకోరు. పెద్ద పెద్ద రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి వాళ్ళు చెర్లలో కట్టినా, ఇప్పుడు ఎంఐఎం వాళ్ళది అనుకో సల్కం చెరువు ఉన్నది అనుకుందాం, అది క్లియర్ కట్ గా హాలిడేస్ రాగానే ఖాళీ చేపిస్తాం అని చెప్పని ఇంత ముందు చెప్పారు. ఇప్పుడు డైరెక్ట్ అది చెర్లనే లేదని చెప్తారు. రియల్ జనం పాగల, జనం పిచ్చోలా భయ్, నాకు అర్థం కాదు. జనం కోర్టులే అడుగుతున్నారు, ఏమైనా అయినా నువ్వు అంత ముందు అది ఉన్నది కదా, మ్యాప్లు ఉన్నాయి, మ్యాప్లలో చెరువు అని. గుడ్డోని పిచ్చోని అవలగాని విధవని ఎవరిని తీసుకుపోయినా కానీ, చదువు వచ్చినోని చదువు రానోని తీసుకుపోయినా ఏరియా తీసుకపోతే అది చెరువా కాదని చెప్తారు. ఎంత బహిరంగంగా ముఖ్యమంత్రి చూడు ఆ ఎంఐఎం లకు, ఆయనకు అసదుద్దీన్ ఓవైసీకి వాళ్ళకు పార్టీలకు ఎంత ఓపెన్ గా సపోర్ట్ చేస్తున్నారు. ఇదెక్కడ కథ? ఇదెక్కడ రాజ్యం? ఇదెక్కడి పరిపాలన? అందుకే అంటున్నా, ఎన్ని ఉదంతాలు చూసినా వాళ్ళు పైన మొత్తం ఒకటే ఉన్నారు. దాని మీద కొట్లాడాలి కదా. దాని మీద కోర్టులు మాట్లాడుతున్నాయి. అసలు పొలిటికల్ పార్టీలు కూడా పోయి అక్కడ కూర్చోవాలి కదా. మన బోటల్లో మాట్లాడుతున్నాం అక్కడిక్కడ. కానీ నువ్వు కోర్టులకు డైరెక్ట్ నువ్వు కాగితాలే అది కాదని చెప్పని క్లియర్ కట్ గా వాళ్ళే చెప్తున్నాక ఇంకేంది గవర్నమెంట్ అంటే భక్షకుడు అయితే ఎట్లుంటుందో కంచా చైన్ వేసినట్టున్నది. ఇప్పుడు ఈవెన్ కోర్టు డైరెక్ట్ మ్యాప్ లో క్లియర్ గా కనిపిస్తుంది కదా అని చెప్పేసి కూడా ఈరోజు చెప్పింది. హైడ్రా ఏం చేస్తుంది, నిన్నొద్దులు ఏం చేస్తారు అని చెప్పేసి, జిహెచ్ఎంసీ కావచ్చు, విద్యాశాఖ కావచ్చు, ఇవన్నీ ఏం చేస్తున్నారు కోర్టులో అడుగుతున్న పరిస్థితి. హైడ్రా లేనోని గుడిసెలు గులగొట్టాలి, ఉన్నోళ్ళు గత ప్రభుత్వంలో కూడా కట్టేది ఉంటే వాడిని బ్లాక్ మెయిల్ చేసి పైసలు వసూలు చేయాలి తప్ప హైడ్రా వేరే పని ఏం చేస్తలేదు. కక్ష సాధింపు చర్యలు తప్ప ఈ తుప్పిర్ల మాటలు, చెలక దుబ్బర మాటలు, రేవంత్ రెడ్డి మాట్లాడేటి అన్ని కూడా బక్వాస్. జనానికి ఎరికే అబ్బాయి, ఇదంతా జనానికి అర్థమవుతుంది. ఇప్పుడు ఆయనే వాళ్ళ ఉప ముఖ్యమంత్రి, ప్రభుత్వ లెక్కల ప్రకారం దాదాపు 60 చెర్ల మీద హైదరాబాద్ లో ఇంత ముందు గవర్నమెంట్ కేటీఆర్ పార్ట్నర్షిప్ లో ఉన్నటువంటి వాటిని కట్టిండ్రు అవన్నీ అని చెప్పని పత్రికాముఖంగా ధైర్యంగా చెప్పారు కదా. 6 చెర్ల మీద యాక్షన్ తీసుకున్నారా? ఒక్క చెరువు మీద యాక్షన్ తీసుకున్నారా? ఏం లేదు అని బెదిరించారు. వీళ్ళ వాటాలలో చేసుకున్నారు. రేవంత్ రెడ్డి గారి వాటాలు పోయినాయి,
కేటీఆర్ కు వాటాలు ఉంటాయి, బయటకు వచ్చినాక వీడిని వాడు తిట్టారు, వాళ్ళు మీరు తిట్టారు, ఎంత ఓనుకొని తిట్టుకుంటే పబ్లిక్ చూస్తే మాత్రం అరే అరే ఏమున్నది భయ్ అని చెప్పాను. ఒక్క నాగార్జున ఎన్ కన్వెన్షన్ ఒక షెడ్ గులగొట్టిరు తప్ప అంతకుముందు డ్రోన్లు పెట్టి ఇదంతా ఇల్లీగల్ అన్నారు కదా. ఇప్పుడు పొద్దున్న లేసే మొత్తుకుంటుండే ఏది ఈయన కేటీఆర్ ఫామ్ హౌస్, హరీష్ ఫామ్ హౌస్ ఇవన్నీ అన్నారు కదా. ఇప్పుడు చెప్తారు 1,00,000 కోట్లు సంపాదించింది ఇల్లీగల్ కాదని. అరే గవర్నమెంట్ నీ చేతులు ఉన్నదా రేవంత్ రెడ్డి, నువ్వు యాక్షన్ తీసుకో, ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేవు? పొద్దున్న లేస్తే మాట్లాడతారు, పొద్దున్న లేస్తే అవినీతి కరెక్ట్, అవినీతి చేసింది కరెక్టే. ఇలా బిడ్డ కూడా చెప్తుంది 1,400 కోట్ల రూపాయలు నువ్వు ఆంధ్రలో దగ్గర కాంట్రాక్ట్లకి వెళ్ళి తీసుకున్నాయి కదా నీ పార్టీ అని. కరెక్ట్ అలా నీ పైసలు నీకు కూడా వచ్చినాయి ఉన్నాయి. నువ్వేందంతకు ముందు, కవిత కూడా ఏందంతకు ముందు, మీ మొత్తం కాందాన్ని అన్ని తీయాలి కదా. నేనేం ప్రజలకేం చెప్తున్నా అంటే ఇటు కేసీఆర్ కుటుంబం కానీ రేవంత్ కుటుంబం కానీ అందరు కలిసే ఉన్నారు వీళ్ళని చెప్తున్నా. ఏ మెగా కృష్ణారెడ్డికి వెళ్ళి బీజేపీలకు పోతాయి పైసలు, కాంగ్రెస్ కు పోతాయి, బీఆర్ఎస్ కు పోతాయి, అందరికి వస్తాయి, అందరికి డొనేషన్లు వస్తాయి. ఆయన ఆంధ్ర ఆయన ఆ కాంట్రాక్టర్ బహిరంగంగా ఓపెన్ గా కదా నీకు డైరెక్ట్ రాజకీయ పార్టీలకు బాండ్స్ రూపంగా ఇచ్చింది కదా వీళ్ళంతా, ఎలక్ట్రల్ బాండ్స్ రూపంగా వీళ్ళందరూ ఇచ్చారు కదా. సో వీళ్ళ ఆస్తుల మీద పడతలేదు హైడ్రా, వీళ్ళ ఫామ్ హౌస్ ఏం కొట్టలే కదా. మరి ఏ వన్ ఫామ్ హౌస్ కొట్టింది, బెదిరియాలే, పైసలు వసూలు చేయాలి. వీళ్ళ వాటాలు వాళ్ళ ఆపోజిషన్ లో ఉండే కాబట్టి వాటా తక్కువ ఉండే అప్పుడు. ఇప్పుడు రూలింగ్ పార్టీలకు వచ్చారు కాబట్టి వీళ్ళ వాటా వీళ్ళకి వస్తున్నది. లేకపోతే వాళ్ళు ప్రకటించినటువంటి 60 చెరువులలో కన్స్ట్రక్షన్ జరగొద్దు కదా, ఇంకా ఇప్పటికీ జరుగుతున్నాయి కదా. జరిగిన వాటిని కులగొట్టమని చెప్పానంటే ఇన్స్టిట్యూషన్స్ అనేవి మళ్ళీ మొదలై నడుస్తూనే ఉన్నాయి కదా. ఉల్టా వాటిని లీగలైజ్ చేసే ప్రక్రియ జరుగుతున్నది కదా. అండ్ మానవత దృక్పథంతో కూలుస్తలేం ఫాతిమా కాలేజ్ అని చెప్పి గతంలో అయిపోయారు. ఇప్పుడేమో విద్యా సంస్థ అని చెప్పారు. విద్యా సంస్థలు ఇప్పుడు దానికి పర్మిషన్ కూడా లేదంట. కాలేజ్ పర్మిషన్ విద్యా సంస్థ నడపడానికి ఇంకా కాలేజ్ కి సంబంధించిన లైసెన్స్ కూడా లేదు. వేరే కాలేజ్ పేరుతో నా కాలేజ్ నడిపిస్తున్నారు. రానా బయట పడ్డ తర్వాత కూడా దొరికితే దొంగ, దొరకకుంటే దొర లెక్క కాదు. ఇప్పుడు దొరికిన తర్వాత కూడా దొర లెక్కనే అయిపోయింది. సామెతలు చేంజ్ చేయాలి. అవును, ఇంతకుముందు దొరికితే దొంగ రాబాయి, లేకపోతే దొరనే వాడని. ఇప్పుడు ఓపెన్ గా దొరికింది కదా, అయినా దొరలని చెప్పి చేస్తున్నారు. ఇట్లా 60 చెరువుల మీద కబ్జాలు చేసిన వాళ్ళు దొరలే అయిపోయినారు. హైదరాబాద్ లో ఇల్లీగల్ గా ఫామ్ హౌజులు కట్టుకున్నటువంటి రాజకీయ నాయకులు, పెద్ద IAS IPS ఆఫీసర్లకు సంబంధించిన వాళ్ళు కూడా దొరలే అయిపోయినారు. ఇవాళ ఓపెన్ గా ఏసీవీలు పడితే చిన్న వాళ్ళ దగ్గర 100 కోట్ల రూపాయలు దొరుకుతాయా? ఎంత ఏ స్కేల్ అవినీతి జరిగినట్టు. పొద్దున్న లేస్తే రేవంత్ రెడ్డి కేసీఆర్ అంటూ ఇంత అవినీతి చేసినావు. నువ్వు దొరకబడతలేవు కదా, నువ్వు వాటా తీసుకున్న వాటికి నువ్వు దొరకబడతలేవు. ఇది ప్రజలకు బయట చూపిస్తేందుకు జనాలకేంది మాట్లాడు నిజంగానే తిన్నాడు. మళ్ళీ ఆయన రావాలన్నా, ఆ రాక్షసుడు రావాలన్నా, ఆయన వస్తాడట, ఆయన ఏం వెలుగబెట్టిండని, నువ్వేం వెలుగబెట్టినావని, నువ్వెందుకు కంటిన్యూ కావాలని మా సొంతలో మాట్లాడుతున్నాం. నువ్వు కూడా వెలుగబెట్టింది ఏం లేదు కదా. నౌకరు లేకపోతే ఆత్మహత్యలు జరుగుతుంటే నువ్వు ఇస్తాన నౌకర్లే 2 లక్షల నౌకర్లు నువ్వు ఇవ్వకపోతేవి, ఇస్తా అని చెప్తివి. ఆయన ఇంటికో ఉద్యోగం అని చెప్పనేమో కేసీఆర్ చెప్పిండు. నువ్వేమో 2 లక్షల ఉద్యోగాలు అంటివి. రాగానే 2 లక్షలు లేదు, మళ్ళీ లేదు. ఇప్పుడు నువ్వు ఎండ్రీని తాగినా, నువ్వు కొట్టుక సచ్చినా గానీ నేనైతే గదే పని చేస్తా, 5,000 ఇస్తా, మొత్తం బుల్డోజర్తో దొక్కుతా, నేను పెద్ద హిట్లర్ను అనే భాషనేమో ఈయన మాట్లాడుతుండే. జనం అయితే అన్ని చూస్తున్నారు, రానా కంప్లీట్ చూస్తున్నారు. చట్టము వాళ్ళ చేతుల్లో ఉన్నది. వాళ్ళు ఎట్లా అంటే అట్లా చట్టం అంటే చట్ట పట్ల పైసా గౌరవం ఎవరికి లేదు, కానీ ముఖ్యమంత్రికి లేదు, ఎవరికి లేదు. అదంతా ఉట్టి బక్వాస్ మాటలు. వీళ్ళని అనుకుంటే ఇలా నేను నీ పార్టీ ఆఫీస్కి వస్తాను ఈ మంత్రి చెప్తాడు, నువ్వు అమరవీరుల స్థూపం రా అని ఆయన అంటాడు. ఇద్దరు కలిసి కొట్లాడేది అసెంబ్లీ ఉన్నది. అసెంబ్లీ ఉన్నాక ఈయన మొత్తుకున్నట్టు చేస్తాడు, ఆయన కొట్టినట్టు చేస్తాడు, మొత్తుకున్నట్టు చేస్తాడు. ఇది పెద్ద ఎత్తున తారాస్థాయిలో పత్రికలలో యాడ్లు వస్తాయి. ఇగో యాడ్లు కూడా చూడు, ఒక్కొక్క యాడ్లు వాళ్ళే చెప్పారు. ఇంతకు ముందు యాడ్లు ఇంతకు ముందు గవర్నమెంట్ వాళ్ళు మొత్తం యాడ్లకు వచ్చాడు, పైసలు ఖర్చు పెట్టిరని. ఈయన రోజు వారానికి 2 సార్లు పెద్ద యాడ్లు వస్తాయి, ఫుల్ పేజ్లు. ఏ చేసినా తుమ్మితే మీటింగు, దగ్గితే మీటింగు, పైసలు సగం ఇచ్చి మీటింగు, అసలు ఇవ్వకుండా కూడా మళ్ళీ మీటింగే. దానికి పెద్ద యాడ్లు అందరు ఉంటారు దాని మీద, మొత్తం గవర్నమెంట్ అంతా ఉంటుంది. అంతకుముందు నువ్వు హోర్డింగ్లు పెట్టినావు. ఇప్పుడు ఒక్క బడి తెరిచి దాంట్లో పబ్లిక్ ఫండ్ తో వచ్చిన బడి తెరిచి ఇప్పుడు దాని మీద కూడా మొత్తం అది పెడుతున్నారు. ఎక్కడ పెడితే దాన్ని కూడా బొమ్మ పెట్టి యాడ్ చేస్తున్నారు. ఏడ నువ్వు బస్ స్టాప్ లో యాడ్లు ఉంటున్నాయి, ఎక్కడ చూసినా యాడ్లు ఉంటాయి. మరి అవన్నీ ఎవరి సొమ్ము? 100 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం వేస్ట్ చేసింది. ఇప్పుడు ఈయన కూడా గట్లనే వేస్ట్ చేసి వాళ్ళ సొంత పబ్లిసిటీ గురించి చేస్తున్నారు. ఇలా చూసినా కదా కొన్ని పత్రికలు మంచి న్యూస్ ఇచ్చారు వాళ్ళు. నేను ఇగో ఈ పత్రికను టార్గెట్ చేసినది కాదు, కానీ ఇగో ఈ పత్రికలో రేవంత్ రెడ్డి మనవానికి మంచిగా సంభాషణ పెట్టి పూరీలు వేస్తున్నాడు. రాసుడు కూడా పొంగుతున్నాయని చెప్పేసి మంచిగా రాసిండు కదా, ఇవన్నీ పూరీలు పొంగుతున్నాయని చెప్పాను. మరి రాష్ట్రంలో ప్రతి ఇంట్లో కూడా అట్లనే పొంగాలి కదా. ఇగో నిన్ను మొన్న రీసెంట్ గా వచ్చింది, నేను జనానికి చూపించదలుచుకున్నా. అంటే వీళ్ళ వైఖరులు ఎట్లున్నాయని. రీసెంట్ గా అసలు పిల్లలకు బట్టలు లేవు. నిన్న వచ్చిన పత్రిక ఇంకొక పత్రికలా వచ్చింది. కట్టేది ఎప్పుడో ఇచ్చేది ఎప్పుడో, నెల రోజులైంది డ్రెస్సులు లేవు, వాళ్ళకి డ్రెస్సులు చేంజ్ అయినాయి. ఇది వేసిన వాళ్ళు ఇవి కూడా మొత్తం ఈ పత్రికలు కాదు, ఇది వచ్చింది. ఇగో చూడు, వీళ్ళ చూడు గురుకులాలల్లో ఇంత దారుణంగా ఉన్నది. ఎక్కడ గురుకులం ఇది? తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్
స్కూల్ అండ్ జూనియర్ కాలేజీ కందుకూరు బ్రాంచ్ ఒక అడ్వకేట్ వాళ్ళ పిల్లలకు 5వ తరగతిలో అడ్మిషన్ వస్తే జాయిన్ చేసేందుకు పోతే పందుల దొడ్డు అది మేకల దొడ్డి లెక్క ఉన్నది అని చెప్పని నేను కొన్ని వందల బడులకు పోయి చూసాను కదా. ఇవి చూపియాలి మరి ఇంట్లో మంచిగా ఉండదు మరి సంతోషమే, ఎస్ హ్యాపీ. కానీ అందరి ఇళ్లలో కూడా అదే సంతోషం ఉండాలి కదా. ఇగో ఇవి కూడా రావాల్సిన అవసరం ఉంది. చూడండి ఒక్కొక్కటి చూడు, ఇగో పరకణాల పరిస్థితి ఎట్లున్నది. వాళ్ళు వచ్చి ఇక్కడనే కదా నువ్వు మొన్న స్టార్ట్ చేసిన స్కూల్ కు చాలా దగ్గరలో ఉంటది. అది 10-15 కిలోమీటర్ దూరం ఉంటది కావచ్చు, అంతకన్నా ఎక్కువ ఉండదు. చూడు ఎంత దయనీయమైన సిచ్యువేషన్స్ ఉన్నాయి. చూడు మొత్తం గోడలు, బాత్రూములు లేవు పిల్లలకు. ఇగో మొత్తం వాటి షిట్ ఇగో చూపిరి, జూమ్ చేసి చూపిరి. మరి మన ఇంట్లో పండుగ కావాలి, మన ఇంట్లో పాడెళ్ళేవాలి, ఇది ఎక్కడ కదా. మన ఇంట్లో పరమాన్నాలు పాసిపోయిన భూవనేమో కిందికి పోయినా కూడా గురుకులాల కాడ పెట్టబడుతుంది. ఇది కావాలి కదా, అసలు ఇది కావాలి కదా. ఎస్ కరెక్టే, మంచి సంభాషణ మంచిగా అనిపించింది, సంబరం అనిపించింది. అందరి ఇళ్లలో కూడా అందరి బతుకులలో కూడా ఇట్లా పూరీలు పొంగినట్టు వాళ్ళకు కూడా సుఖశాంతులతో ఉండాలి కదా వాళ్ళకు. మరి పక్కకే ఇట్లున్నాయి కదా, ఇవి కూడా వీళ్ళు ఈ బాధ్యత పెట్టి మరి వాళ్ళ సంగతి ఏంటిది. నువ్వు ఒక 1,00,000 మందికి పైన ఇచ్చి 44 లక్షల మందికి ఇచ్చినా అని చెప్పి చెప్పబడుతుంది. బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం అని చెప్పి నువ్వు మొత్తం పోజులు కొట్టుకుంటా పత్రికల్లో యాడ్స్ చేస్తున్నావు. ఫ్యాక్ట్ అది కాదు కదా. మొత్తుకుంటున్న క్షేత్రస్థాయిలో కిందికి పోతే ఇవి రావాలి జనం లోపల. ఈ చర్చ రావాలి, ఇటు డబ్బాలు కాదు. నెల అయిపోయింది, నువ్వు పట్టణ సెలక్షన్ కాలేదు, అడిగి పోలేదు, కుట్టేది ఎప్పుడు, వాళ్ళు వేసుకునేది ఎప్పుడు, నీ సమానత్వం చూపించేది ఎప్పుడు. మళ్ళీ ఈ పెద్ద మనిషి చెప్తాడు 4,000 కుదిస్తున్నా 27,000 బడులను 4,000 బడులు తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అని చెప్తాడు. కట్టింది లేదు, మన్ను లేదు, దాన్ని మళ్ళీ సిఎస్ఆర్ ఫండ్స్ అంటాడు. ఇది జనాన్ని మొత్తం బడులు బంద్ చేసు. దాని మీద మేము స్టార్ట్ చేసినాం ఆల్రెడీ. ఇప్పటికో 4 మీటింగ్లు రేపు కూడా ఉన్నది. 30 నెలలు అవుతుంది, ఇప్పుడు కూడా ఒక్క ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా కట్టలేదు. మళ్ళీ కట్టే ఏదైతే అక్కడక్కడ పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక్కొక్కటి కడతారు, దాన్ని ఇంకా లేట్ అవుతుంది పనులు. ఈ రోజు న్యూస్లో వచ్చింది అంటే లేట్ అవుతున్న పరిస్థితి. 30 నెలలు అవుతుంది. ఒక మండలానికి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడతాం, ఇక్కడ మండలానికి పబ్లిక్ స్కూల్ కడతామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటికి కూడా 30 నెలలు అవుతుంది, ఒక్క స్కూల్ కూడా కట్టలేని పరిస్థితి. పాపం తాపి మేస్త్రి కదా ఆయన, అన్ని జమ చేసే వరకు ఆలస్యమైనట్టున్నది. ఒక్క బడి కట్టేందుకు ఇసుక, సిమెంటు, ఇటుకే, సున్నము అన్ని మొత్తం కంకర అన్ని జమ చేసేందుకు ఆయనకు ఒక్క బడి కట్టేందుకు 2.5 సంవత్సరాలు అయింది. నెక్స్ట్ బడి కట్టేందుకు ఇంకో 2.5 సంవత్సరాలు అవుతుంది. ఇంత ముందు ఆయన కూడా గజ్వేల్లో ఒక బడి కట్టి మొత్తం క్యాలెండర్ల మీద అన్నిటి మీద తెలంగాణ బడులు మొత్తం బాగుపడ్డాయి అన్నట్టు ఆయన బడులు దాదాపు 7,000 బడులకు ఆయన బంద్ చేసిండు. ఈయన కూడా ఆల్మోస్ట్ 3,000 బడులకు ఈయన బంద్ చేసిండు. ఇప్పుడు ఉన్న బడులు కూడా ఊస్టింగ్ చేసేస్తున్నాడు ఈయన, మొత్తానికి క్లోజ్ చేస్తున్నాను. పబ్లిక్ చెవులల్లో పెద్ద కాలీఫ్లవర్లు పెడుతున్నాయి. కనకాంబరాలు మల్లెపూలు కాదు ఈయన, పెద్దది సన్ఫ్లవర్లు పెట్టి పెడుతున్నాడు. కానీ జనం అంతా పాగలగాలి కాదు, నీకు కూడా పెడతారు మంచిగా. నీకు కూడా రేపు పొద్దుగాల జబర్దస్త్ పెడతారు, పెద్ద ఏంది ఇది అరిటాకులు అటువంటివి పెడతారు నీ షోలల్లా. చూసుకుంటా కూర్చుంటే తెలుస్తుంది. అంటే ఇవన్నీ బక్వాస్ మాటలు ఆయన మాట్లాడేటండి. ఇంకోటి కవిత గారు నిన్న చేసిన స్టేట్మెంట్ అంటే తెలంగాణ వచ్చినాక కూడా అంటే 1,400 కోట్లు అవన్నీ ఆంధ్రలో మీకు క్విట్ ప్రోకోలో పైసలు ఇచ్చారు అని చెప్పేసి కాంట్రాక్ట్ల రూపంలో అని చెప్పేసి చెప్పారు. అంటే తెలంగాణ సాధించుకోమని నీళ్లు నిధులు నియామకాలు మన పన్నులు మన బడులు అన్ని మన కోసం. అంటే తెలంగాణ వచ్చి 10 ఏళ్ళు అవుతుంది, అయినా సరే మన తెలంగాణలో కాంట్రాక్టర్ లేరా? అంటే తెలంగాణ ఈ విధంగా కాంట్రాక్టర్ లేరా? లేకపోతే ప్రభుత్వాలు ఇవ్వలేవు. ఎందుకు ఇప్పుడు వచ్చినా సరే గతంలో కూడా పొంగిలేటి తుమ్మల వాళ్ళే ఉన్నారు మినిస్టర్స్, ఇప్పుడు కూడా వాళ్ళే ఉన్నారు. గతంలో వాళ్ళకి కాంట్రాక్ట్లు వచ్చినాయి, ఇప్పుడు కూడా మళ్ళీ వాళ్ళకి వచ్చినాయి. తెలంగాణ కాంట్రాక్టర్స్ వీళ్ళందరూ లేరా? లేకపోతే రాజకీయ పార్టీ రాజకీయ నాయకులు నిర్వీర్యం చేస్తున్నారు తెలంగాణ వాళ్ళని? లాస్ట్ గవర్నమెంట్ లో జరగనుండే కేసీఆర్ పాలననే జరగనుండే. కేసీఆర్ పాలననే తెలంగాణ కాంట్రాక్టర్లు ఉండేది. ఎవరైనా బయటికి వెళ్ళి ఇక్కడికి వచ్చి చేసిన వాళ్ళు వాళ్ళకి ఇక్కడ పర్సెంటేజ్ ఎక్కువ కొడుతారు, ప్రజల మీద ప్రేమ ఏముండదు. సో వీళ్ళకు ఇక్కడ ఉన్న మనోళ్ళకి అందరికి ఏంటంటే వాళ్ళ పర్సంటేజ్లకు అలవాటు పడ్డారు, కకృతి అయింది. నిజమైన తెలంగాణ వాదులు కాదు కదా. ఇప్పుడు ఆయనే నిజంగా తెలంగాణ వాదులు అయ్యేది ఉంటే ఇలా పవన్ కళ్యాణ్ అంటాడు కాంట్రాక్టర్లు ఎవర్రా తెలంగాణ చేసినంత మా ఊళ్ళేనా అని ఇలాంత బహిరంగంగా వేదికల మీదకి వెళ్ళి మాట్లాడకపోవు కదా, మాట్లాడలేకపోవు. తెలంగాణ పదాలకు అసలు అర్థమే లేదని చెప్పని అక్కడ మాట్లాడే స్థాయిలకు ఉండి ఇక్కడ తెలంగాణలో ఆ ప్రాంతం వాళ్ళు ఇక్కడికి వచ్చి మన మీద దండయాత్ర చేసిన వాళ్ళ విగ్రహాలు పెడుతున్నారు. ఇక్కడ మన అవమానపరిచిన వాళ్ళు, మన అసహ్యంగా చూసినటువంటి వాళ్ళను, మన బతుకులను చూసి దిష్టి బొమ్మలు అన్నటువంటి వాళ్ళు ఇలా మాట్లాడుతారు తెలంగాణ ప్రజలు దిష్టి బొమ్మలని. అంటే ఆ స్థాయిలో వీళ్ళకు తెలంగాణ ప్రజల మీద మన నాయకులకు అంత ప్రేమ ఉన్నది. సో అందుకని ఇలా ఆంధ్ర వాళ్ళ ఈ పర్సెంటేజ్లు వస్తున్నాయి. ఈవెన్ నీకు చైనా కంపెనీ ఉన్నది, చైనా అంటే చైతన్య నారాయణలు బడులు జూనియర్ కాలేజీలు అంత ముందు కార్పొరేట్ కాలేజీలు హైదరాబాద్ చుట్టుపక్కల ఉంటుండే. ఇప్పుడు మీరు మండల స్థాయిలో పోతున్నాయి. గవర్నమెంట్ స్కూల్స్ బంద్ చేసి ఈ రేవంత్ రెడ్డి కేసీఆర్ ఇద్దరు వాటాలను ఉంటాయి. ఇప్పుడు ఆమె మాట్లాడిన ఆమె గురించి ఉన్నది కదా, మన 10 సంవత్సరాలు సైలెంట్ ఉన్నది కదా, ఎట్లున్నది? ఆమె కూడా చాలా అభియోగాలు లేదు. ఆమె లైఫ్ ఏంటిది? ఇప్పుడు ఆమె లైఫ్ ఎట్లా కలుస్తుంది? అందులో వాటా ఈమె కూడా ఉన్నది.
ఈమె పైసలు కూడా ఇవ్వాలి జనానికి. మేము కూడా మా నాయన కూడా మాజీ మంత్రి పోయి నేను కూడా పొట్టు మూమెంట్ తిరిగినాము ఉన్నాము ఉడగొట్టుకుంటాం కానీ మొత్తం వచ్చేది ఉంటే మేము కూడా ఎక్కడెక్కడ ఉంటుంటాం కదా. మరి నువ్వు అట్లా సంపాదించుకొని ఉన్నావు కదా, మొత్తం నువ్వు కూడా ఇవ్వాలి. అంటే ఇప్పుడు బయటకు వచ్చిందంటే ఇదొక కొత్త డ్రామా. ఉన్నప్పుడు ఆడోళ్ళకు మంత్రి పదవులలో స్థానం ఇవ్వనప్పుడు ఎన్నడూ మాట్లాడదు. ఇలా వచ్చి అన్ని తప్పైందని చెప్పని ఇలా మాట్లాడారు. జనం అంతా నమ్మటానికి ఎవరైతే సిద్ధంగా లేరు, క్లియర్ గా నమ్మటానికి సిద్ధంగా లేరు ఎవరైనా కానీ, ఆ ఆస్తుల గురించి మాట్లాడినప్పుడు వాళ్ళందరూ ఆస్తుల గురించి మాట్లాడాలి. జనం ఎవరైనా మా సొంటలు ఉంటే బాగా మేము కూడా తయారు, దేనికంటే దానికి మేము కూడా తయారు. అయితే వాళ్ళ నాయన కేసీఆర్ అయినా కావచ్చు, ఇప్పుడున్న రేవంత్ అయినా కావచ్చు, ఇప్పటికీ కూడా వాళ్ళు ఆంధ్ర పాలకుల చేతులలో చెంచాలుగానే వ్యవహరిస్తున్నారు తప్ప నిజమైన తెలంగాణ వాదులుగా ఎక్కడ కూడా తెలంగాణ ప్రజలు గుండె తనాయించి ఛాతీ తనాయించి నిజమైన తెలంగాణ ప్రభుత్వంలో నేను బతుకుతున్నా అని చెప్పని 10 మంది పిల్లలు అనే పరిస్థితి మాత్రం తెలంగాణ లేదు. ఇప్పటికి అదే జరుగుతుంది కదా. చేతులకు వెళ్ళి బతుకమ్మ తీసేస్తారు. మన సెక్రటేరియట్ అంటే తెలంగాణ పోరాటాల తర్వాత తీసుకొచ్చుకున్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహం ఉంటది, సెక్రటేరియట్ అడ్మినిస్ట్రేటివ్ హబ్ ఉంటది ఒక సైడ్ ఏమో అమరజ్యోతి ఉంటది, మధ్యలో రాజీవ్ గాంధీ విగ్రహం తీసుకొచ్చి పెడతారు. రాజీవ్ గాంధీకి దీనికి బొచ్చడి విగ్రహాలు ఇంకా పెట్టుకో, ఇంకా పెద్దది పెట్టుకో. అంటే ప్రతి జాగలా ఎక్కడ చూసినా గానీ తెలంగాణను అనగదొక్కే స్థాయిలోనే. నువ్వు విద్యా వ్యవస్థ అట్నే ఉన్నది, హాస్పిటల్ అట్లే ఉన్నాయి. నువ్వు హాస్పిటల్ కూడా నువ్వు మొత్తం ఆంధ్రలో హాస్పిటల్లే ఉన్నాయి, ప్రైవేట్ హాస్పిటల్ ఆంధ్రలో మొత్తం పాడైనాయి. అదే హాస్పిటల్ అపోలో హాస్పిటల్ మొత్తం ఇంకా నియోజకవర్గానికి ఒకటి రావాలి నేను ఉన్నప్పుడు ఏం చెప్పని ఈ ముఖ్యమంత్రి ఆశీర్వాదం ఇచ్చిపోతున్నాడు. నేనే చేయాలి, మళ్ళీ 100 హాస్పిటల్ కూడా నేనే చేయాలి. అంటే ప్రజలకు క్షౌరం చేయాలి, ప్రజలను మొత్తం కొయ్యాలి ఏడుకాడికి అనేది చాలా క్లియర్ గా స్పష్టమైన వైఖరి వాళ్ళకు ఉన్నది, చాలా క్లియర్ కట్ అప్రోచ్ ఉన్నది. సో తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇంకా ఆంధ్ర ఆధిపత్యమే. నేనేమంటున్నా అంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళు దోపిడీ చేసేందుకు వచ్చినారు, నువ్వు కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు. కానీ వీళ్ళే వాళ్ళ దగ్గర వాటాలు తీసుకుంటున్నారు, వాళ్ళ దగ్గర భాగస్వాములు అవుతున్నారు, వాళ్ళ దగ్గర పార్ట్నర్షిప్ జాయిన్ అవుతున్నారు చేసి వాళ్ళు లావాదేవీలలో వాళ్ళకి వచ్చే లాభాలలో వీళ్ళు వాటాలు తీసుకుంటారు. కాబట్టి వీళ్ళు హ్యాపీగా ఉన్నారు. జనానికి ఏం చేసేది ఉన్నది? జనం ఏమున్నది? 500 1000 కాకపోతే 1500 కాకపోతే 2000. నాకు నువ్వు పైసలు ఎందుకు వెళ్ళారని కొట్లాడుతున్నారు. నా ఊర్లో బయట బంద్ చేస్తారు అని చెప్పి జనం రోడ్డు మీదకి రావాలి కదా. నా ఊర్లో ఇంతమంది అనారోగ్యంతో చచ్చిపోతున్నారు అని చెప్పని జనం రోడ్డు మీదకి రావాలి కదా. అది వచ్చే చైతన్యం జనం లోపల లేదని చెప్పి వాళ్ళు అనుకుంటారు. కానీ ఆ చైతన్యం తీసుకొచ్చేటువంటి పని మనం చేస్తున్నాం, మన కుటుంబం చేస్తున్నాం. క్రాంతిలో అదే పని చేస్తుంది. నేను కిందగా తిరుగుతున్నా. చాలా మంది అంటున్నారు ఇవన్నీ పట్టుకుంటే ఎడైతే పోయి అని చెప్పాను. కానీ అవే ఇష్యూస్ కావాల్సినవే తిరగబడాలి కదా. నాకు నౌకరు ఎందుకు రావాలా? నాకు నౌకరు ఎందుకు వస్తలేదని అడగాలి కదా. అరే నా ఊర్లో 50 మంది పిల్లలు పీజీలు చేసినారు నాయన, వాళ్ళు పోయి క్యాటరింగ్ చేస్తున్నారు. ఆ క్యాటరింగ్ ఎట్లా చేస్తారని చెప్పని రాజకీయ నాయకులను, ఆ కుటుంబాలలో, ఆ ఊరు గ్రామస్తులు పాలిటిషియన్స్ అడగాలి, ఎమ్మెల్యే మంత్రులను అడగాలి. మా వాళ్ళు ఎట్లా బయట ఊబర్లు నడుపుతున్నారు, క్యాబులు నడుపుతున్నారు, ఇసుక పని ఎట్లా చేస్తున్నారు మా వాళ్ళు, వాళ్ళకి నౌకర్లు ఎందుకు ఇస్తలేరు మీరు అని చెప్పని అడగాలి. ప్రైవేట్ సెక్టర్ 80% అన్నావు, ఏది ఎక్కడ ఎవరికి ఇచ్చినావు అని చెప్పని అడగాలా లేదా? PhDలు చేసిన వాళ్ళు రోడ్ల మీద ఎందుకు ఉట్టిగా తిరుగుతున్నారు? పెళ్లి చేసుకోకుండా ఎందుకు తిరుగుతున్నారు? ఆఫ్టర్ ఆల్ నువ్వు ఇచ్చే నౌకరికి 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు చదువుకుంటూ అట్నే ఉండి కానిస్టేబుల్ నౌకరికి ఎంటెక్లు పిల్లలు పోతారు. బై కానిస్టేబుల్ నౌకరికి ఎంటెక్ పిల్లలా? అట్లా ఏంటంటే వాళ్ళకి జీవనోపాధి లేదు. లేక అట్లా పోతుంటే ఊర్లలో తిరగబడాలి కదా, రాజకీయ నాయకుల మీద, ఎమ్మెల్యేల మీద తిరగబడాలి కదా, ముఖ్యమంత్రి మీద తిరగబడాలి కదా, ఆపోజిషన్ లీడర్ మీద తిరగబడాలి కదా. ఆ చైతన్యం రావాలి. ఆ చైతన్యం లేదు కనుక వీళ్ళకి ఏమున్నది, పాడై పైసలు ఇస్తే జనం ఓట్లేస్తారని యువతరాన్ని కూడా చైతన్యం చేసే దిశగా క్రాంతులు పనిచేస్తున్నది. ఆ లైన్ లో మేము పోతున్నాం. సో ఇక్కడ ఉద్యమకారుల విషయానికి వస్తే రీసెంట్ గా ఉద్యమకారులకు సంబంధించి ఒక కమిటీ ఏర్పాటు చేసిన ప్రభుత్వం. సో వాళ్ళందరినీ కూడా ఆదుకోవాలని చెప్పేసి ఈ నేపథ్యంలో కొంతమందితో ఉస్మాన్ యూనివర్సిటీ సంబంధించిన ఉద్యమకారులు కావచ్చు, లేకపోతే కాకతీయ యూనివర్సిటీ సంబంధించిన వాళ్ళతో కూడా కేశవరావు కమిటీ వాళ్ళందరూ మీటారు. సో తెలంగాణ ఉద్యమంలో మీరు కూడా ఉస్మాన్ యూనివర్సిటీ వేదిక నుంచి సో చాలా పోరాటాలు చేసి మీరు ముందు నేను నడిపించిన వ్యక్తిగా సో మిమ్మల్ని ప్రభుత్వం అప్రోచ్ అయిందా? మిమ్మల్ని పిలిచే ప్రయత్నం కావచ్చు, మీతో మాట్లాడే ప్రయత్నం కావచ్చు చేసిందా ప్రభుత్వం? నాతో ఇప్పటిదాకా మాట్లాడలేదు, ఫోన్ కూడా నాకేం రాలేదు. కొంతమందికి వచ్చినాయని చెప్తున్నారు. ఇక్కడనే ఇదే ఇంట్లో ఇగో గీడ దీపాదాస్ ముంచి కూర్చున్నది, ముంగట నేను కూర్చొని మొత్తం అమరుల కుటుంబాల ఫైళ్లు మొత్తం తీసి ఇట్లా ముందర పరిచిన. అది మన ఛానళ్లలో కూడా వచ్చింది, అన్ని ఛానల్లో కూడా వచ్చింది. 4.5 గంటలు ఇక్కడ కూర్చున్నది ఆమె. నేను వాళ్ళకు చెప్తా, నేను వాళ్ళకు ముగ్గురికి చెప్తా, సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి, ప్రియాంక గాంధీకి ముగ్గురికి చెప్తా, అమరుల కుటుంబాలతో వాళ్ళతో ఒక మీటింగ్ కూడా ఆర్గనైజ్ చేస్తా, ఇవన్నీ చెప్పింది. కానీ ఉట్టి అది నోటి మాటలు అయిపోయినాయి. తర్వాత చెప్పింది యువర్ చీఫ్ మినిస్టర్ ఇస్ నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పింది. రేవంత్ రెడ్డికి ఈ కుటుంబాలకు వాళ్ళ కలిపియాలని ఇష్టం లేదు అని ఆమెనే క్లియర్ గా ముందు చెప్పింది. ఇలా మాట్లాడితే వాళ్ళు అనరు కావచ్చు, ఆమె అంటే అట్లా అనలే అంటది. కానీ విజువల్స్ అయితే ఉన్నాయి, అప్పటి విజువల్స్ మొత్తం ఉన్నాయి. మొత్తం ఇక్కడ పరిచిపెట్టిన కుటుంబాల సంగతి ఏంటి లేదు. వీళ్ళే అన్నారు 1200 మంది కుటుంబాలు చచ్చిపోతే కేవలం 550 560 మందికే ప్రభుత్వం చూసిందని. కానీ ఇప్పుడు నేను చెప్తున్నా, వీళ్ళు వచ్చిన తర్వాత ఈ 2.5 సంవత్సరాల
2.5 మందికి ఎవరికైనా నౌకరు ఇచ్చిరేమో చెప్పాలి, మిగతా కుటుంబాలను వీళ్ళని అరుచుకున్నారా అని. వాళ్ళకే దిక్కులేదు భయ్, ఇవన్నీ ఉట్టిగా తమాషాలు ఇవన్నీ వీళ్ళు చేసేటి. కేశవరావు ఉద్యమానికి సంబంధమే లేదా? ఏ ఉద్యమకారులు ఎవరు ఉద్యమకారులు ఎవరు? మా బోటి ఇప్పుడు నేను ఫస్ట్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ 69 తర్వాత, సరే మధ్యలో కొన్ని అక్కడిక్కడ వచ్చిపోయి ఉంటాయి కావచ్చు, కానీ ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఆర్ట్స్ కాలేజ్ సాక్షిగా స్టార్ట్ చేసినాం. 2001లో తెలంగాణ రాష్ట్ర విద్యార్థి సమితి అని చెప్పని ఫస్ట్ ఆర్గనైజేషన్. నా బోటానికే సమాచారం లేదు. నేనే కుటుంబాలకు బొచ్చెడు వాళ్ళ సంఘాలు పెట్టించి వాళ్ళ అంత డేటా తీసుకొచ్చి వాళ్ళని బయట సమాజానికి ఎక్స్పోజ్ చేసి ఇవన్నీ చేసినాయి. చాలా ఉదంతాలు ఉన్నాయి. మిగతా వాళ్ళు ఈవెన్ కడుపు కోత సభకు కూడా అవుట్ రైట్ గా నేను సపోర్ట్ చేసి కుటుంబాలను తీసుకురావడం జరిగింది. అట్లా నేను మస్తు మీటింగ్లు పెట్టినాం. ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీస్ వస్తే ఢిల్లీకి వెళ్ళి మన కొల్చా పాటిల్ మహారాష్ట్ర జడ్జి వస్తే వాళ్ళతో కమిటీలు వేసి పెట్టి కుటుంబాలను వాళ్ళ దగ్గర తీసుకుపోయి వాళ్ళ కుటుంబాలతో ఇంటరాక్షన్ ఉంది కదా. నువ్వు ఆ కుటుంబాలకే ఇప్పటిదానికి ఏం చేయలేదు. నువ్వు యూనివర్సిటీలకు వస్తే పాపం ఏమున్నది, అందరు చాలా సాక్రిఫైసెస్ తర్వాత చాలా మంది టైం కోల్పోయినరు, పైసలు కోల్పోయినరు, వాళ్ళ ఏజ్ కోల్పోయినరు, ఇవన్నీ కోల్పోయి అవమానాలు పడ్డ తర్వాత యూనివర్సిటీలలో ఇప్పటికీ పోనీ వాళ్ళు ఏమైనా 10 మంది ఎమ్మెల్యేలు అయినరా, వాళ్ళు ఏమైనా తెలంగాణకి ఏమైనా మంచి చేసే పరిస్థితులు ఉన్నారా అంటే లేరు. వాళ్ళందరూ మంచి ఉద్యమకారులు వాళ్ళ దగ్గర పోయి చేతులు కట్టుకొని నిలబడుతుంటే మా సంతలో బాధ అనిపిస్తుంది. ఒక స్టేజ్ లో ఇట్లా ఉస్మానియా యూనివర్సిటీలో ఒక చిన్న స్టేట్మెంట్ బయటకు వచ్చేది ఉంటే జనం మొత్తం ఇట్లా ఫాలో అవుతుంటారు కదా. వాళ్ళు ఎవరు లేరు. వీర్లార వందనం పాట వాడిన దరువెళ్ళన్న పరిస్థితి ఏంటిది? జేఏసీకి నాయకత్వం వహించిన పిడమర్తి రవి పరిస్థితి ఏంది? అద్భుతంగా పాటలతో ఉర్రూతలు ఇచ్చిన క్యాంపస్లల్లా వరంగల్ రవి పరిస్థితులు ఏంటి? ఇట్లా నేను పేరు చెప్పడం చాలా పేర్లు ఉన్నాయి, నేను చెప్పేటి చాలా పేర్లు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళే పదవి ఎప్పుడు ఇస్తారు అని చెప్పి వెయిట్ చేసే పరిస్థితులు ఉన్నారు ఇప్పుడు వీళ్ళందరూ. అసలు వీళ్ళు కూడా పదవుల గురించి ఆశపడదు భయ్. నేను కూడా వాళ్ళకి ఏంటంటే వాళ్ళు వీళ్ళ అపాయింట్మెంట్ గురించి ఇటువంటి ఒక ఫోన్ కాల్ గురించి ఎదురు చూసేటువంటి వ్యక్తులు ఇలా వాళ్ళు ఎక్కడో ఉండి వీళ్ళు వాళ్ళ దగ్గర తిరుగుతుంటే మా బోటోళ్ళకి ఇబ్బంది అనిపిస్తుంది. నేను కొన్ని 100 నేమ్స్ చెప్పగలుగుతా. ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళి అట్లా నిజాయితీగా తిరిగినారు. చిన్న భాస్కర్ కావచ్చు, పెద్ద భాస్కర్ కావచ్చు, మా డప్పు భాస్కర్ సొంటోళ్ళు కావచ్చు, ఒగ్గురవిలా సొంటోళ్ళు కావచ్చు. అరే వీళ్ళకు గోల్డెన్ ప్లేట్స్ తోటి వీళ్ళని వెల్కమ్ చేసి చేయాల్సిన పరిస్థితి. నేను కొన్ని పేర్లే నేను ఉచ్చరిస్తున్నాను. ఈవెన్ కళాకారుల దాంట్లో కూడా చెప్తున్నాను. అంతర్పుల్ నాగరాజ సొంటోళ్ళు కావచ్చు. తెలంగాణకు సర్వం పోసిన వాళ్ళు కదా వీళ్ళంతా, దిక్కులేదు వాళ్ళకు. నువ్వు ఆంధ్రాకి వెళ్ళి ఇక్కడికి వచ్చి ముఖ్యమంత్రి చేసిన విగ్రహం మైక్ త్రివనంలో పెట్టే నీకుంటది. కానీ జయ జయ హై తెలంగాణ పాట రాష్ట్రీయ గీతం అని అనౌన్స్ చేసిన మా లట్కేసర్ దగ్గర గుంటెడు సిమెంట్ కు తట్ట మట్టికి దిక్కు లేకుండా ఆడ అనాథగా అయిపోయి ఆడ కాల్చిన కాడ ఉండి ఆ వనం స్మృతి వనం ఎదురు చూస్తున్నది ముఖ్యమంత్రి సూపుల గురించి. పాపం ఎప్పుడొచ్చి దీన్ని ఒక కన్స్ట్రక్షన్ చేస్తాడా అని ఈయన ఇషారాలతో వర్షం వచ్చుడు ఆగుడు అనే స్థాయి దాకా పొగిడినటువంటి వ్యక్తి ఎవరు? మా అందశ్రీ అన్న ముఖ్యమంత్రిని. కానీ ఆయనకు ఆ పొగడ్తలన్నా కనీసం వాస్తవం కాకపోవచ్చు, కానీ పొగుడుతలన్నా గుర్తుండేనా అరే దాన్ని చేయాలి కదా, దీనికన్నా ముందనే సోయి అని ఉండాలి కదా. ఈయనకు వీళ్ళకి లేవు. ఉద్యమకారులకు వీళ్ళు ఏదో చేస్తారనేది అయితే నాకు నమ్మకం లేదు. ఇదంతా ఉట్టి తమాషా. గవర్నమెంట్ దగ్గర చచ్చిపోయిన వాళ్ళు అయితే రికార్డు ఉంది కదా, గవాళ్ళకి ఫస్ట్ చేసినాక నువ్వు నీ కమిటీ అంతా నువ్వు ఉస్మానియా యూనివర్సిటీకి వస్తావా, కాకతీయ యూనివర్సిటీకి వస్తావా, నువ్వు ఎవరి దగ్గర పోతావు, ఇదంతా కాలయాపన చేసే కథ. 2.5 సంవత్సరాల తర్వాత ఒక కమిటీ వేసి మేము ఏదో చేస్తున్నాం అన్నట్టుగా ఎంతమందికి ఇస్తారు వీళ్ళు? అరే నువ్వు హెల్త్ కార్డు ఇస్తలేవు కదా కనీసము. నాకు ఆరోగ్యం బాగాలేదు భయ్, నేను తెలంగాణ ఉద్యమంలో తిరిగినా అంటే నువ్వు ఏడ తిరిగినావు తీసుకురామంటారు ఎవడన్నా? మొత్తం తెలంగాణ అంతా తిరిగింది కదా, తెలంగాణ మొత్తం తిరిగింది. గదాన్ని గవి కూడా ఇస్తలేవు కదా. రాగానే వెంటనే కార్డులు ఇస్తాను. ఇప్పుడు పాత్రికేయ రంగంలో చాలా మంది బలైపోయిన ఉన్నారు కదా జర్నలిస్టులు, వాళ్ళనన్నా చేయి కదా, తెలుసు కదా గవాళ్ళదైతే చిన్నది కదా. నువ్వు కొన్ని చేసి చూపించిన తర్వాత మిగతా చెప్తే నమ్ముతాడు అన్న. ఇప్పటికి ఇంకా కుటుంబాలను బయట ఆంధ్రాకి వచ్చి బూతులు తిట్టిపోతుంటే కూడా సోయి లేదా నీకు? చచ్చిపోయిన కుటుంబాలను తిడితే కూడా సోయి లేదా? ఇప్పుడు ఎట్లున్నది అంటే మా సాకరాయిలమ్మ మనవాన్ని రామచంద్రాన్ని పట్టుకొచ్చి ఇక్కడికి వచ్చి ఓ పెద్ద డైలాగ్ కొట్టిండు. ఆడ నేను పోయినా, ఆయన అనారోగ్యంగా ఉన్నాడు, నన్ను ఒక్కసారి ఆరోగ్యం మంచిగా వైద్యం ఇప్పియాయని ఆయన అని చెప్పి దండం పెడితే నేను కూడా ఇంటికి పోయి మీడియాతో మాట్లాడి చేస్తే సోయి లేదు, ఒక ఫోన్ కాల్ లేదు. కనీసం గవర్నమెంట్ హాస్పిటల్ షరీక్ చేయించాలి కదా. 3 నెలలు ట్రీట్మెంట్ మంచిగా లేదు. ఆయన కొడుకు కూడా కాలు ఇరిగింది, సంపత్ అతని పేరు, ఇరిగిందని చెప్పి మొత్తుకుంటే వారం రోజులకు చచ్చిపోయింది ఆయనే. నువ్వు ట్రీట్మెంట్ కూడా ఇప్పలే కదా. నీకు వాళ్ళ మీద ఎక్కడ ఉన్నట్టు? సరే ఇప్పుడు ఒక కమిషన్ మెంబర్ వేసినావు, కానీ నువ్వు చేసిన తప్ప అయితే అక్కడికి ఆగింది. మరి మిగతా కుటుంబ సభ్యులు కూడా వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా అడుగుతా ఉన్నారు. ఇవాళ నువ్వు వచ్చి ఒక 2-3 మెంబర్లు వేసి వాళ్ళ జీతపత్యాలు ఏంటివో కూడా ఇప్పటిదాకా దిక్కులేదు వాళ్ళకి ఏమున్నది, వాళ్ళకు బండి లేదు పాడలేదు. కానీ సరే ఈయనైతే ఇచ్చినావు అనుకుందాం. నీ కుటుంబాలను అయితే నువ్వు ఫస్ట్ ఆదుకున్న తర్వాత నువ్వు ఈ కమిటీలు అన్ని ఈ ప్రాసెస్ అంతా నువ్వు ఏం చేస్తావో చెయ్యి, ఏం చేస్తావో చెయ్యి. అందరు కేసీఆర్ పడి ఉన్నోళ్ళే అందులో ఉన్నోళ్ళు కదా. న్యూట్రల్ ఉన్నోళ్ళు ఎవరున్నారు చెప్పు? ఆ కమిటీలో ఉన్నారా?
కోదండరాం కేసీఆర్ ఎంబడి ఉన్నోళ్ళే. మా ఓటర్లో మేము ఇండిపెండెంట్ గా కేసీఆర్ మీద యుద్ధం చేసినాం. మేము యుద్ధం చేస్తున్నప్పుడు వీళ్ళందరూ మా మీద కూడా శత్రుత్వం పెంచుకున్నోళ్ళే కదా. ఇప్పుడు బయటకు వచ్చి మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళతో వీళ్ళు తిరుగుతున్నారు. కానీ ఇంకొక కమిటీ మెంబర్ కూడా ఆయన హైదరాబాద్ ఆయన కూడా కేసీఆర్ చుట్టూ ఉన్నోళ్ళే కదా వీళ్ళంతా. వాళ్ళు కేసీఆర్ తో తిరిగినే పెడతారు. కానీ ఇండిపెండెంట్ న్యూట్రల్ ఉన్నోళ్ళ గురించి వాళ్ళు ఎవరు మాట్లాడాలి? సో కాబట్టి ఈ ప్రభుత్వం కూడా ఉద్యమకారులకి కావచ్చు న్యాయం జరగదని అంటారు. న్యాయం చేయాలంటే ఇవన్నీ తమాషాలు చేయాల్సిన అవసరం లేదబ్బా. వాళ్ళు వచ్చి కూర్చొని నేను తిరిగినా అని చెప్పుకోవాలనా? తెలియదా? తెలంగాణ సమాజానికి తెలియదా? వాళ్ళందరికీ ఎవరెవరు తిరిగిరు, ఎవరెవరు రాసిండ్రు? ఇంకా రాసిన వాళ్ళు ఉన్నారు కదా, రాసిన వాళ్ళు కొంతమంది ఐడెంటిఫై చేయి. నీకు ఇప్పటికీ సోయలేదా? నువ్వు తీసుకొచ్చి ఆ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాలు తీసుకొచ్చి మా నెత్తి మీద పెట్టి మా గుండెల మీద పెట్టినావు, మా సాంస్కృతిక గుండెల మీద పెట్టినావు, మా సంస్కృతి మీద దాడులు చేసినావు కదా. నీకు ఆడ పెట్టేటందుకు మనోళ్ళ విగ్రహాలు లేవా? వాటికి కూడా కావాలన్నా మరి సోయిలను ఏం చెప్పాలా? మరి కమిటీలో చెప్పాలి కదా. ఆడ కూడా కమిటీ పాడైంది. ఇప్పుడు ఇన్నోళ్ళు నేను చెప్పిన కొన్ని పేర్లలో తెలంగాణ మూవ్మెంట్ లో భీకరంగా తిరిగిన వాళ్ళు కూడా ఇప్పుడు సాంస్కృతిక సారథి దాంట్లో కమిటీలు ఉన్నారు. మరి వాళ్ళందరి కమిటీలు ఎవడో ఒప్పుకోలే, ప్రతి ఒక్కరు ఇబ్బంది పడ్డారు. ప్రతి ఒక్కరు అపోజ్ చేసిన తర్వాత కూడా నువ్వు తీసుకొచ్చి బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టినాం కదా. మేము బాలసుబ్రహ్మణ్యం విగ్రహం కాదా, పైడి జయరాజ్ది పెట్టు, ప్రభాకర్ రెడ్డిది పెట్టు, కదరన్నది పెట్టు, ముచ్చరత్నారాయణ గారిది పెట్టు, మా గుడంజనది పెట్టు, ఇటువంటి వాళ్ళది పెట్టని చెప్పినాం కదా. వీళ్ళు అసలు చరిత్ర లేదు, తెలంగాణ చరిత్ర లేదు అన్నట్టుగా కమిటీ చేసినట్టు చేసినావు. మళ్ళీ వాళ్ళే ఒప్పుకున్నట్టు చేసి నువ్వు విగ్రహం పెట్టినావు. రేపు ఎవడని చూస్తే ఏంటంటే అరే అలా కమిటీలో నాగరాజు ఉండే, మా కోదండరాం సార్ ఉండే, సుద్దాల అశోక్ తేజ్ ఉండే, అంతడుపులు నాగరాజు ఉండే, మా దరు అంజన్ ఉండే, వీళ్ళందరూ మీళ్ళే ఉన్నారు కదా అని రేపు చెప్తారు. వీళ్ళని బదనాం చేస్తారు. వాళ్ళు పాపం ఆడపోయి కూర్చుంటే బయట అనుకుంటారు వాళ్ళకు నెలకు 1,00,000 2,00,000 జీతాలు వస్తున్నాయట, మొత్తం పైసలు గీసాలు అన్ని వాళ్ళే ఇస్తున్నారట. ఆడ వచ్చేది లేదు, సచ్చేది లేదు. కమిటీలు వేసి వీళ్ళని కూర్చోబెడతారు, ఆయన నిర్ణయాలు తీసుకుని పెడుతుండ్రు. ఇదంతా ఉట్టి డ్రామా, తమాషా. నేను చెప్పేది అయితే ఒకవేళ నిజంగా చేయదలుచుకుంటే నువ్వు మూకుమ్మడిగా తెలంగాణ ప్రజలకు ఉచిత వైద్యం చెప్పేసే అబ్బా. నువ్వు జై గవర్నమెంట్ ఎక్కడ గవర్నమెంట్ పని చేస్తున్నావు, నువ్వే ప్రైవేట్ చేసిన తర్వాత. ఇప్పుడు కాలేజీలు కూడా ఎంత ఘోరంగా ఉన్నాయి అంటే చాలా మంది చదివిలేని పరిస్థితులు ఉన్నారు కుటుంబాలంతా. నువ్వు ఫస్ట్ చనిపోయిన కుటుంబాలు, దాని తర్వాత కళాకారులు, నెక్స్ట్ వచ్చేది కళాకారులు కదా. కళాకారులు అయితే హ్యాండ్ఫుల్ కదా కళాకారులు ఉన్నది. నువ్వు రాగానే మొత్తం అందరికి ఇస్తాను కదా. ఇప్పటికి ఒక 5 మంది కళాకారులకు ఇచ్చినావు నౌకరి. 2.5 ఏళ్ళు అవుతుంది. అది కూడా అడుగుతున్నా, 2.5 మందికి అని ఇచ్చినావా? ఆ గద్దరన్న మా వెనలని తీసుకొచ్చి దానికి చైర్మన్ చేసి పెట్టేసినావు, ఎవరు మాట్లాడకుండా చేసి పెట్టేసినావు. పెట్టాలి కదా. వచ్చే మంది కళాకారుల ఉద్యమంలో సర్వం పొడగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు కదా. ఆ కళాకారులను గౌరవించాలి కదా. గవాలని అయితే చేయి ఫస్ట్. నువ్వు ఈ మిగతా అంతా తమాషా అంతా నేను 1000 మందికి చేసి ఆ గూట్లు ఎత్తుకున్నాడు, గుండం ఎత్తుకి నన్ను లెక్కున్నది ముచ్చట. ఇదంతా ఈయన గుండం కాదు, నేను సముద్రంలో ఎత్తుకుతానని అన్నట్టుగా తిరుగుతున్నాడు. చెరువులు కాలువలు కాదు, సముద్రంలో ఎత్తుకుతా అన్నట్టుగా పోజులు కొడుతున్నాడు ముఖ్యమంత్రి. నీకు నిబద్ధత ఉంటే చనిపోయిన 1200 కుటుంబాలకు సంబంధించినటువంటి డేటా మొత్తం బయట పెట్టి వాళ్ళకు నువ్వు ఫస్ట్ జై, నెక్స్ట్ కళాకారులకు జై, వాళ్ళ జీవోలు పర్ఫెక్ట్ అమలు చేయి, కళాకారులకు నౌకర్లు, కళాకారుల ఇళ్లలో ఏం వచ్చినా, ఏ రోగం వచ్చినా, ఏ చదువైనా ప్రభుత్వం టేకప్ చేయని. వాళ్ళైతే ఎక్కువ ఉండరు కదా, వాళ్ళైతే జై. దాని తర్వాత నువ్వు మిగతా ఎక్కడికి వస్తావు అక్కడికి రా. ఇదంతా తమాషా ఉట్టి డ్రామా. ఇదంతా నేను చెప్పేది అయితే ఇదంతా ఉట్టిది, జనాన్ని పిచ్చోలని చేసేటువంటి డ్రామా నేను అనుకునేది. వాళ్ళు సాఫ్ గా నడుస్తలేదు. ఏదో నన్ను మీటింగ్ విలువలేదని కాదు నేను చెప్పేది. పిలిచినా కానీ నేను గదే చెప్తా, నేను గదే చెప్తా. కానీ నువ్వు ఎవరిని పిలవాలంటే వాళ్ళకంతా ఎస్ మ్యాన్లు ఇటువంటి వాళ్ళని అక్కడిక్కడ పిలుచుకుంటున్నారు కాబట్టి నడిచిపోతుంది. 9 మందినే నువ్వు ప్రాపర్ గా హోంవర్క్ చేయకుండా చేసినావు కదా. ప్రాపర్ హోంవర్క్ జరగలే. ఎవరిని మాట్లాడేటోళ్ళని సపరేట్ ఊకోవాలని చెప్పని రీతిలో చేసినావు. సరే, కొంతమంది ఊకున్నారు, కొంతమంది ఊకోలే, అది వేరే విషయం. వాళ్ళకన్నా వాళ్ళ దాంట్లో కన్నా ఇంకా అవ్వల్ స్థానం ఉన్నటువంటి వాళ్ళు, టాప్ ఉన్నటువంటి వాళ్ళు ఉండే ఇంకా తెలంగాణలో. అదే ప్రాపర్ హోంవర్క్ చేయలే. ఏదో కూర్చొని ఇంటికాడ కూర్చొని చేసి ఆయన బాగా మాట్లాడుతూ నేను ఇచ్చేసి అయిపోతుంది, బాగా ఇది ఇచ్చేసి అయిపోతుంది. ఇది మాట్లాడని చూస్తారు, అరే పృథ్వీరాజ్ కూడా ఇచ్చేసి అయిపోతుంది అని లెక్కలు ఉన్నారు. ఇట్లా మాట్లాడతారు. ఆడు కూడా మెసేజ్ పెడతారు, కింద మెసేజ్ పెడతారు, ఇన్న కూడా ఇస్తారు అయిపోతారు అని. అది నువ్వు కాదు నాయన పిచ్చులారు అట్లా మెసేజ్ కాదు. ముఖ్యమంత్రికే ఎరక నా సంగతి. మీరైంది మీకు అంత ఉట్టి దాల్చా కేసులు ఇవన్నీ కానీ ఆయనకే ఎరక. ఇది మేము ఇంటమా అయినమా అన్న సంగతి ఆయనకే ఎరక. ఈ కేశవరావులు వీళ్ళందరూ అలా పడి పోయిన వాళ్ళే కదా, కుట్టుకుపోయిన వాళ్ళే కదా. సో ఇప్పుడు కేంద్రం విషయానికి వస్తే అయోధ్య రామ మందిరం కట్టిన అయోధ్యలో డబ్బులు అక్కడ హుండీల నుంచి కంప్లీట్ గా ప్రజలు వెళ్ళి అక్కడ హుండీలు వేసిన పైసలు స్కామ్ అవుతున్నాయి. సో దానికి బీజేపీ పార్టీకి ఏం సంబంధం, దానికి నరేంద్ర మోదీకి ఏం సంబంధం అని మాట్లాడుతున్నా పరిస్థితి. ఏం చెప్తారు? ఈ హిందువుల పైసలు హిందువులు దోచుకుంటే తప్పింది అని చెప్పి కూడా మాట్లాడుతా ఉన్నారు. సో ఏం చెప్తారు దీన్ని? ఎవడైనా దోపిడీ చేసినాడు దోపిడీదారే. అది భగవంతుని పైసలు దోపిడీ చేసినోడైతే ఇంకా దరిద్రుడు, అంతకన్నా నీచుడు ఇంకోడు ఉన్నాడు నా దృష్టిలో. మా తరఫుకెళ్ళి కూడా ఇటుకెళ్ళి పోయినాయి, మన తరఫుకెళ్ళి కూడా గల్లపేటలో పైసలు పోయినాయి. సో ప్రతి ఒక్కరికి మనది నిజంగా కూడా భగవంతుని తరఫుకెళ్ళి ప్రజలకు ఏదో ఉపకారం జరిగేటువంటి పనులు జరగాలని ఉంటది ఎవరికైనా. నువ్వు పంపించిన వాళ్ళు నాకు తెలియదు. బియ్యం వచ్చినాయి కదా మనకి, ఇంటింటికి యాక్సిడెంటల్ అవన్నీ వచ్చినాయి కదా. సో మనకందరికి కూడా ఉంటది. లేదు ప్రజలకు ఉపయోగపడే పనులు ఏమైనా చేయాలనేది ఉంటది. ఎనీ పిల్గ్రిమ్ ప్లేస్, అది నువ్వు చర్చ్ కావచ్చు, లేకపోతే
దర్గాలు కావచ్చు, మసీదులు కావచ్చు, లేదు మన హిందూ టెంపుల్స్ అయినా పర్వాలేదు, పరోపకారానికి ఉపయోగపడేటందుకే తీసుకుపోయి అక్కడ చేసేది. కానీ దాంట్లో అవినీతి జరిగి కొంతమంది దాన్ని తీసుకొని పెట్టుకొని వాళ్ళ తరాలు తింటే తరగని ఆస్తులు సంపాదించినందుకు కాదు కదా పంపించింది. దైవభక్తితోటి దైవం పేరు మీద మనం ఇస్తే అవి మళ్ళీ జనానికి ఇంకో రూపంలో కొన్ని కాలేజీలు కడతారా, చదువుకు ఉపయోగపడతారా, ఆరోగ్యానికి ఓ హాస్పిటల్ కడతారా, ఓ జిల్లా కూడా పెద్దది హాస్పిటల్ కడతారా. ఎందుకంటే జనం మన దగ్గర ఏంటంటే దైవభక్తి ఎక్కువ. ప్రతిమల పెళ్లి చేయుటకు 100,000 వేయించెదరు కానీ దుఃఖిత మతులైన బీదల ఫకీరుల శూన్యములైన పాత్రలను మెదుకు విదల్పది భరతమేదిని అనేది ఉన్నది. సో బొమ్మల పెళ్లిలకు వీటి కంటే మనం ఇస్తాం చిన్న వాటికి. కానీ ఎవరన్నా ఇబ్బందులు ఉండేది ఉంటే మాత్రం మన దగ్గర చేయి జాతే కూడా దానం చేయరు, పుణ్యక్షేత్రాలకు మాత్రం పోతారు అనేది ఉన్నది. సో అట్లా ఉన్నప్పుడు మనం తీసుకుపోయి అక్కడ ఇచ్చినప్పుడు కనీసం పేదోళ్ళకి ఎక్కడన్నా ఉపయోగపడుతుంది, ఇక్కడ బువ్వ దొరుకుతుంది అనేది, ఆడపోతే అందరి సమానత్వం ఉన్నది అనేది ఎక్స్పెక్ట్ అనే ఆలోచనతో ఇస్తాం కదా. కానీ దాన్ని మొత్తం దాంట్లో అవినీతి, గుడుల దగ్గర దేవుని సొమ్ము దగ్గరనే అవినీతి జరిగిన తర్వాత ఇంకా వాళ్ళ ఎక్కడ ఉండాలి, వాళ్ళు కృష్ణ జన్మస్థానంలో ఉండాలి. అట్లా చేసిన వాళ్ళు మొత్తం అది ఏ రాజకీయ పార్టీ అయినా పర్వాలేదు, బీజేపీ వాళ్ళు కూడా దాన్ని ఓన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నేనేమంటున్నా అంటే నరేంద్ర మోడీ చెప్పిండు కాబట్టి నువ్వు చేసినావా అని అంటే నరేంద్ర మోడీ గల్లెపట్టలో పోయినా అనే మాట మాట్లాడతలేదు. కానీ నువ్వు పెట్టిన వాళ్ళు ఎవరో తప్పు చేసిరు కదా, శిక్ష కూడా నువ్వు బరాబర్ వాళ్ళకి శిక్ష పట్టేది చేయాల్సిందే. అది నేను పెట్టిన వాళ్ళు కాబట్టి, లేకుంటే మన సమాజం వాళ్ళు కాబట్టి దాచిపెట్టని ఉండదు. శివుడు రేపులు చేసిండు అనుకో, అబ్బా 50 రేపులు చేసిండు కాబట్టి ఆడు మనోడు కాబట్టి రేపులు చేసిండైతే శిక్ష పడకుండా ఉండాలనా? తప్పు కదా అది. రేప్ ఈజ్ రేప్. నువ్వు ఎవరు చేసినా దొంగతనమే, డకైతే అది హిందూ చేసినా ఎవరు చేసినా అది పక్క. సో పక్క అది ఉన్నప్పుడు ఒంట్లో భయం లేని వాళ్ళకే జరుగుతాయి కదా ఇవన్నీ. తీసుకపోయి అంతా మొత్తం ఆ ధనాన్ని మొత్తం రికవరీ చేయాలి. రికవరీ చేసి మళ్ళా శ్రీరాముని ట్రస్టో గుడియో దానికో మళ్ళీ ఆ గల్లపట్టలో బయటట్టు చూడాలి. చేసినప్పుడే జనానికి కూడా నమ్మకాలు పెరుగుతాయి కదా, లేకపోతే అపనమ్మకం అవుతుంది. ఇది ఎవరి గురించి నడుస్తున్నది, ఇది ఎక్కడ కదా అనేది జనానికి కూడా ఉంటది. ఇవాళ 4 రోజులు నీకు న్యూస్ అనిపించచ్చు, కానీ జనంలో కూడా రిజిస్టర్ అవుతుంది. రేపు పొద్దుగాల మళ్ళా మన సొంతలో పోయో లేకపోతే భక్తులు పోయి అందరం మన భక్తులందరూ పోయి అలా పోయి 100 రూపాయలు వేయాలంటే ఇది నిజంగా భగవంతునికి పోతుందా, ఎవరి ఇంటికాడికి పోతుందా అంటే ఇంకా ముందు అవుతారు కదా, వేయారు కదా. సో దానికి శిక్ష ఉండాల్సిందే, పర్మనెంట్ గా బొక్కల పడేయాల్సిందే. నేను ఈ రాజకీయ పార్టీ చేసింది, ఆ రాజకీయ పార్టీ చేసింది కాకుండా ఎవరు చేసినా తప్పే అని చెప్తున్నా. అది దాని మీద ఇంకా ప్రధానమంత్రి నువ్వు దాని రక్షణ అని చెప్పని నువ్వు ప్రతి దగ్గర ఉన్నావు, ప్రతి దాన్ని క్రెడిట్ తీసుకున్నావు కాబట్టి దీని మీద కూడా శిక్ష పడేటట్టుగా ఇంకా ఒక స్టెప్ ముందుకేసి ఓపెన్ కావాలి. తన కూడా ఓపెన్ కావాలి. కమిటీ మెంబర్ ఏంటిది, ఏం సంగతి, దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేస్తారా, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తారా, ఒక్కొక్కరిని తీసుకొచ్చి బొక్కల పడేయాలి. వాడిని ఎక్కడెక్కడ ఏమేమి ఆస్తులు అన్ని బయటికి తీసి అవన్నీ కక్కిస్తేనే జనం కూడా వీళ్ళని నమ్ముతారు. ఎవరు నమ్మరు. నువ్వు ఎన్ని రోజులు నడవదు, ఎక్కువ రోజులు నడవదు ఇట్లా. సో ఇప్పుడు నేను ఒక ఉదాహరణ ఏం చెప్తా అంటే, దీనిలో ప్రతిమలో అంటే నేను చెప్తున్నా, ఇప్పుడు ఏమున్నదంటే ఇప్పుడు గణేష్ విగ్రహాలు పెడతాం కదా మనం, చాలా మంది గణేష్ కు డొనేషన్ చేస్తారు, అది జరగాల్సిందే, చేస్తారు. అదంతా సేమ్ మన దగ్గర లైబ్రరీ అని అనుకున్నాం అనుకోండి, పిల్లలు చాలా మంది చదువుకున్న వాళ్ళు వాళ్ళ విజ్ఞానం పెంచడం చేస్తున్నాం అనుకోండి, సపోర్ట్ చేసే తక్కువ మంది. అందుకే ఏంటంటే అట్లీస్ట్ ఇటువంటి చేసినప్పుడు దానికి వెళ్ళి ఇంకో దారికి వెళ్ళినా సమాజానికి ఉపయోగపడేటట్టుగా ఇట్లా కొంచెం ఆలోచన ఆ క్షేత్రాల పుణ్యక్షేత్రాలలో ఉన్నటువంటి వాళ్ళు, టెంపుల్ ట్రస్ట్ లో ఉన్నటువంటి వాళ్ళు ఇటువంటి ఆలోచన చేస్తే మళ్ళీ అది కిందాక జనం లోపలికి వస్తుందని ఆలోచనతోనే మనమోటలం చేసిన, సమాజం మొత్తం చేసిన అట్నే చేస్తుంది. సో ఇప్పుడు తెలంగాణ విషయానికి వస్తే ఫైనల్ గా ఇప్పుడు తెలంగాణలో ఒక రాజకీయ పార్టీకి స్పేస్ ఉంది. ఇటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ 10 విషయాలు, కాంగ్రెస్ పార్టీ విషయాలు, బీజేపీ నెక్స్ట్ మేమే అధికారం వస్తున్నట్టు, అండ్ ఇంకా ఇతర పార్టీలు ఏవైతే పెడతా ఉన్నారో వాళ్ళందరూ మేమే అధికారం వస్తాను అని చెప్పేసి చెప్తా ఉన్న పరిస్థితి. సో కాబట్టి తెలంగాణలో ఒక ప్రాపర్ గా అంటే తెలంగాణ ఉద్యమ పార్టీ కావచ్చు, తెలంగాణ ప్రజలు కోరుకునే ఒక పార్టీ కావాల్సింది అని చెప్పేసి ఉంది. సో అందులో మీ పాత్ర ఎలా ఉండబోతుంది? ఎందుకంటే మీరు ఉద్యమకారులుగా ఉన్నారు, సో మీరు తెలంగాణ సమస్యలపైన రెగ్యులర్ గా మీరు మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి సో మీ పాత్ర ఎలా ఉండబోతుంది, నెక్స్ట్ మీరు ఎలా ముందుకు వెళ్ళబోతుంది? ఎందుకంటే గతంలో కూడా మీరు చాలా సందర్భాలు చెప్పారు, సో మేము కూడా ఒక తెలంగాణ క్రాంతిదళ ద్వారా ప్రజల కోసం, ప్రజల నుంచి కొట్లాడతామని చెప్తాను పరిస్థితి. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఇంకా 2 సంవత్సరాలేమో ఉన్న పరిస్థితి. కాబట్టి మీరు ఏ విధంగా రాబోతున్నారు, ఎప్పుడు ఏమైనా ప్రకటించే ఛాన్స్ ఉందా, ఏముంది అసలు? తెలంగాణ నీళ్లు నిధులు నియామకాలు తోటే పోరాటం జరిగింది అనేది బయట ఉన్నది అన్నది కాదు. అస్తిత్వం, ఆత్మగౌరవం, మన ఉనికి, ఇవి కూడా తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు ఇవి కూడా అంశాలే. సో నీళ్ళు ఏమైందో జనం చూస్తూనే ఉన్నారు, నిధుల సంగతి ఏమైందో జనం చూస్తూనే ఉన్నారు, నియామకాల సంగతి కూడా చూస్తూనే ఉన్నారు.
అస్తిత్వము పోతున్నది, ఆత్మగౌరవం పోతున్నది, ఆత్మవంచన జరుగుతున్నది అని. అంటే ఏది కూడా ఈ 6 అంశాలలో ఏది కూడా తెలంగాణ ప్రజలకు ఇప్పటిదాకా దక్కలేదు. 12.5 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా లేదు. ఇంకో 2 తర్వాత ఇంకేమైనా బాగుపడుతుందా అంటే లేదు. పెనంలకి పోయి పొయ్యిలో పడ్డట్టు లెక్కనే ఉన్నది ఇప్పుడు మొత్తం. ఏనుగలు తింటాడు పోయి పీనుగలు తింటాడు వచ్చిండు. క్లియర్ గా చెప్తున్నాను. గతంలో 10 ఏళ్ళు ఏనుగలు తిన్నాడు, వచ్చిన పీనుగలు కూడా తింటుండే. ఓకే, సో ఇప్పుడు బరాబర్ తెలంగాణలో నిజమైన రాజకీయ శక్తి కనుక ఒకటి నిజంగానే రాజకీయ పార్టీ తెలంగాణ అస్తిత్వాన్ని ఆత్మగౌరవాన్ని కాపాడేటువంటి ఆలోచన ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీ తెలంగాణలో కనబడతలేదు. లేదు, అన్ని పార్టీలను చూసినాం కదా. వెలుగుమట్లలో ఇండ్లు ఎట్లా కూలుతాయి, కూలిన తర్వాత రాజ్యం ఎట్లుంటది? ఒక చంటి పాపను కాలుతోందంటే కేసులు ఉన్నాయి. ఇది ఎక్కడ అన్యాయం? ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. నిరుద్యోగుల ఆత్మహత్యలు జరుగుతుంటే కూడా రాజకీయ పార్టీలో ఎమ్మెల్యేలు ఎంపీలు ఆపోజిషన్ లో కూడా ఇళ్ళలో ఎట్లా వండుకుంటారు? సో ఈ తెలంగాణకు మంచి జరుగుతలేదు. తెలంగాణలో ఈ నిజమైన భూమి పుత్రులు కొన్ని ఏళ్ల తరాల నుంచి చెమట ఓడిచి రక్తాన్ని చిందించి త్యాగాలు చేసి ఏ ఊర్లకు పోయినా ఎక్కడ తొవ్వా పువ్వుల తిరుగు అమరులు ఉంటారు అనే సాహిత్యాలు ఇక్కడ ఉట్టిగా ఇట్లా పోతుంటే ఏ ఊర్లకు పోయినా ఇట్లా కనబడుతుంటారు అనేది. ఇన్ని త్యాగాలు జరిగిన తర్వాత సాయుధ పోరాటం కావచ్చు, రైతాంగ పోరాటం కావచ్చు, నక్సల్ బరి పోరాటాలు కావచ్చు. నేను తుపాకీని నమ్మ, నేను బరాబర్ పృథ్వీరాజ్ క్రాంతి దళ్ నాట్ ఫర్ గన్. ఓకే, లేదు, అది మొదటి నుంచి కూడా లేదు. సో ఇవన్నీ జరిగిన తెలంగాణ డైరెక్ట్ పోరాటంలో కూడా ఇంతమంది చనిపోయిన తర్వాత కూడా రిజల్ట్ ఏమన్నా దాంతో ఉపకారం జరిగిందా అంటే ఇప్పటిదాకా జరగలేదు. ఇంకా ఆధిపత్యం వేరేటోళ్ళ చేతులలోనే ఉన్నది, ఇంకా దుర్మార్గుల చేతులలో, ఇంకా దోపిడిదారు చేతులలో, ఇంకా నీచుల చేతుల్లోనే తెలంగాణ ఉన్నది. కాబట్టి దీని విముక్తి కోసం తెలంగాణ క్రాంతి దళగా మేము తెలంగాణలో తెలంగాణ వస్తే తెలంగాణ ఉచిత విద్య వస్తుంది అనుకున్నాం, తెలంగాణ వస్తే తెలంగాణ ఉచిత వైద్యం వస్తుంది అనుకున్నాం. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు, కార్పొరేట్ ఎడ్యుకేషన్ అని చెప్పని, వీళ్ళు కార్పొరేట్ వైద్యం అని చెప్పని ఆ స్కీములు పెట్టిన రాజశేఖర రెడ్డి వచ్చి ఇలా అన్ని కాలేజీలకు బకాయిలు అయిపోయినాయి. మొత్తం చదువుల కాడ ఫీజులు ఇప్పుడు మేము డైరెక్ట్ పెడతా అంటారు. రియంబర్స్మెంట్ లేదు, మన్ను లేదు, ఇచ్చేది లేదు. ఒకవేళ రియంబర్స్మెంట్ వచ్చింది అనుకో, కొన్ని వేల కోట్ల రూపాయలు కొన్ని కాలేజీలకే పోతా ఉన్నాయి. ఇది ఎక్కడ కదా? నువ్వు ఫ్రీగా విద్య ఇచ్చి ఫ్రీగా వైద్యం ఇస్తే ప్రతి ఇంటికి ఒక 15,000 నుంచి 20,000 రూపాయలు అలా గలపట్టలే పెట్టినట్టే అవన్నీ. నువ్వు చదువుకున్న నౌకరి ఇచ్చినావు అనుకో, ఇంకేం కావాలబ్బా? సస్యశ్యామలం అయితే తెలంగాణ. సో బయట ఆధిపత్యం కాకుండా ఇక్కడ అయితే జరగాల్సిన అవసరం ఉంది కదా. ఇది జరగాలి కదా, బయట ఆధిపత్యము ఇక్కడ జరగాలి కదా. సో ఈ ఆధిపత్యాలు పోవాలంటే తెలంగాణలో మన ప్రజలకు సంబంధించిన ఒక రాజకీయ పార్టీ తెలంగాణ రావాలి. అది క్రాంతి దల్గా మేము చేస్తాం. మేము ఆల్రెడీ వీటి మీద జనాన్ని చైతన్యవంతులను చేసి ఓటును అమ్ముకోకండి. మీరు మీ బతుకు బాగు చేసేటువంటి ఒక రాజకీయ వ్యవస్థ, నూతన రాజకీయ వ్యవస్థ గురించి మనం డ్రీమ్ చేయాలి. పార్టీలకు జెండాలు మోసే జీతగాన్లు కాదు, ప్రజా గుండె సవ్వడులకు ప్రతిరూపాలుగా తయారయ్యేటువంటి యువతరాన్ని తయారు చేస్తున్నాం. తెలంగాణ క్రాంతి దళగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ప్రతి ఊర్లలో క్రాంతి దళ కమిటీలు అయ్యింది. మేము రెడీగా ఉన్నాం, మనం పోతున్నాం. ఏమేం తప్పులు జరిగినాయి అంటే జీవితాలు మొత్తం ఉద్యమంలో ఉంచుకుంటూ కూడా ఏ పార్టీలకు ఏ నాయకులకు తల వంచకుండా తెలంగాణను తల దించనీయకుండా చేసే స్థాయిలో తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడేటువంటి ఫోర్సెస్ మేము బయటకు వస్తున్నాం. చాలా మంది మీ ఊర్లలో కూడా మీరు మా ఆలోచన ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తయారుగా అండి. మీరు లెట్ us డ్రీమ్ ఫర్ ఎ న్యూ తెలంగాణ, రియల్ తెలంగాణ, సామాజిక తెలంగాణ, అందరి తెలంగాణ గురించి ఆత్మగౌరవంతో బతికేటువంటి తెలంగాణ. ఈ రాజకీయ వ్యవస్థ మీద అయితే నాకు ఎవరినే నమ్మకం లేదు. బరాబర్ ఉంది ప్రజల మీద. ప్రజలకు మీ మీద నమ్మకం ఉంటుంది అనుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు చాలా రాజకీయ పార్టీలు వాడొచ్చి ఇట్లా వేస్తే ఏడొచ్చి అట్లా వేస్తున్న టైంలో సో మీరు కొత్తగా తీసుకొస్తే వాళ్ళ ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. సోనా గస్కే దేకో సోపత్ కర్కే దేకో అట. బంగారం ఒరిజినల్ కాదనేది గీస్తే తెలుస్తుందట. పృథ్వీరాజ్ ని కూడా మొత్తం గీయాలి, మీరు చూడాలి. ఏంటిది చెప్తున్నది ఏంది, బ్యాక్గ్రౌండ్ ఏంది, చేస్తున్న కథ ఏంటిది అనేది చూడాల్సిందే. అట్లా చూస్తేనే నమ్మకాలు కూడా పెరుగుతాయి జనానికి. సో బరాబర్ ఇంకా నేను ఒక్కనంటే ఇట్లా ఆలోచించే చాలా మంది ఉన్నారు. మనందరిది ఒక సమూహం కావాలి. ఈ సమూహం అయితేనే చేస్తాం. ఇది నా ఒకంతన అనే పని కూడా కాదు. నేను కూడా ఇప్పుడు ఏంటంటే ముళ్ళకంప ఇది అంతా ఎదిరిస్తున్నా. నేను సచ్చిన చేపలు కొట్టుకపోతాయి, బతికున్నాయి, రివర్స్ వస్తాయి, అలలకు ఎదురుంగా వస్తాయి. ఇప్పుడు ఈ అలలు మొత్తం దుర్మార్గులు, దోపిడిదారులు, స్వార్థపరుల కాలువలల్లా మేము రిటర్న్ ఇస్తున్నాం. అందుకనే కదా ఇలా అందరు ఒక దిక్కుంటే మనమే మాట్లాడుతున్నాం కదా. బయట ఎవరు మాట్లాడుతున్నారు? ఎక్కడ అందరు ఇక్కడ వేసిన గొంగడ అక్కడ వాటాల కొట్లాట, వాటాల పంపకాలు తప్ప అది జరుగుతలేవు కదా. సరే అక్కడోడు ఇక్కడోడు ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడితే వేరే విషయం, అది వేరే విషయం. కానీ
జనం కూడా స్టడీ చేయాలి. ఇప్పుడు మనం కూడా చెప్పేది వాస్తవమా అవాస్తవమా అని తెలిసినప్పుడు కదా జనం మన సైడ్ ఉండేది కూడా. ఇలా వైద్యం ఇవ్వచ్చు, విద్య ఇవ్వచ్చు అని చెప్తున్నాం, నిరుద్యోగం కూడా పోతుంది అని చెప్తున్నాం. ఎట్లా పోతుందంటే దాని ప్రణాళిక మనం జనానికి చెప్తేనే జనం కన్విన్స్ అవుతారు. ఇలా దాని మీద స్టడీ చేసి దగ్గర పెట్టుకొని ఉన్నాం కాబట్టి నాకు కాన్ఫిడెన్స్ ఉంది. అందుకే మీటింగ్లు పెట్టి తిరుగుతున్నాం. కింద వస్తలేరు ఎవరు నీకు పైన ఉన్నటువంటి ఛానల్ పత్రికలు ఎవరు రాస్తలేరు పెద్దగా. బట్ స్టిల్ జనానికి ప్రతి ఇంటికి అవసరమైతే రేపు సోషల్ మీడియా ద్వారా కావచ్చు, ప్రతి కరపత్రం తోటి ప్రతి ఇంట్లో క్రాంతి దల్గా తెలంగాణ బడులు ఎట్లా బాగు చేసుకోవచ్చు, తెలంగాణ హాస్పిటల్ వైద్య వ్యవస్థ ఎట్లా బాగు చేసుకోవచ్చు, ఇవన్నిటి మీద మొత్తం కరపత్రాలు పంచి ఇంటినికో కరపత్రము డేటా స్టాటిస్టికల్ డేటా తోటి ప్రతి ఇంటికి మేము భవిష్యత్తులో పంచబోతున్నాం. ఆ పని చేస్తాం. ఒక ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థను తెలంగాణలో తయారు చేస్తాం. చాలా మంది అనుకుంటారు దానికి పైసలు కావాలి, అట్లా కావాలి, ఇట్లా కావాలి. ఆత్మవిశ్వాసము, నువ్వు మాట్లాడే దాంట్లో నిజాయితీ ఉందా లేదా, ఆడ సమస్య ఉందా లేదా. సమస్య లేని దగ్గర నువ్వు ఎంత చేసినా ఏముండదు. పిల్లగాని లేని దగ్గర నువ్వు పెళ్లి డప్పు కొడితే ఏముంటది, ఏముండదు. ఆడ ఉంటుందా? పిల్లగాడు అయితే ఉండాలి కదా, వాని చేతిలో తాళి ఉండాలి, కట్టెందుకు ఉండాలి, తరంరాలు వేస్తే పెళ్లి అవుతుంది. అవి ఏం లేకుండా ఉట్టి డప్పు కొడతా అంటే అవుతుందా? సో ఇక్కడ సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు పరిష్కరింపజేసేటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఉన్నాం కాబట్టి దీన్ని తయారు చేస్తున్నాం. మేనిఫెస్టో తయారైతున్నది, చాలా చాలా ఫుల్ ప్రూఫ్ గా తయారైతున్నది. కాకపోతే జనాన్ని క్షేత్రస్థాయిలో ట్రైనింగ్ చేసి ఒక ఐడియాలజికల్ మిలిటెంట్స్ గా తయారు చేసేటువంటి ప్రయత్నం క్రాంతి దళ్ చేస్తున్నది. దాంట్లో బరాబర్ తప్ప తెలంగాణకు వేరే పరిష్కార మార్గం లేదు. దేశాలు మారుస్తున్నారు, దేశ భాషలు మార్చి కాషాయ వస్త్రాలు ధరించి కాశీకి పోయినా ముక్తి కలగవదట. తలలు బోడలైనా తలపులు బోడలా లెక్క ఈ కొడుకులు అందరి అట్నే నువ్వు కొత్తగా వచ్చే పార్టీలు కావచ్చు, ఉన్నోళ్ళందరి కూడా బుడతలకాయలు కొట్టుకొని పోయి ఆడ కూర్చుంటే నీకు శ్లోకాలు రావు, నీకు నీ మైండ్ లో మంచి ఆలోచనలు రావు, నీ లోపల ఉండాలి. అటువంటి వాళ్ళను ప్రతి పల్లెల్లోకి వెళ్ళి యువతరాన్ని తయారు చేస్తున్నాం, కొత్త జనరేషన్ తయారు చేస్తున్నాం. గతంలో పోరాటాలు చేసినటువంటి వాళ్ళ అనుభవాలను పరిగణలోకి తీసుకొని ఒక నూతన తెలంగాణకు నాయకత్వాన్ని ఇచ్చేటువంటి లైన్ లో మేము పోతున్నాం. సో సక్సెస్ అవుతారు అనుకుంటే ఈ లైన్ లో బరాబర్. ఆ దప్ప నీకు వేరే సరైన లేదంటున్నా కదా, ఆ దప్ప వేరేది లేనేలేదు. పైసలు లేకపోవచ్చు, పృథ్వీరాజ్ దగ్గర పైసలు లేకపోవచ్చు, ఇట్లా ఆలోచన చేసిన పైసలు లేకపోవచ్చు, కానీ నిజాయితీ ఉన్నది, నీతి ఉన్నది. ప్రజలు పైసలు లేని ఓటు ఎత్తలేరు కదా ప్రజలు. చెప్తాం కదా, అదే చెప్తాం. ప్రజలకు ఏది కావాలని చెప్పని, నువ్వు 1000 రూపాయలు ఇచ్చి నువ్వు ఓటు కావాలన్నా, లేకపోతే నీ పిల్లలకు మంచి చదువు కావాలని ఇంతకుముందు మాట్లాడేటప్పుడు చెప్పినా కదా, నా ఊర్లో బడి నా ఆడబిడ్డలు బాత్రూమ్ కు పోతేందుకు టాయిలెట్లు లేవు అని చెప్పని అడిగే చైతన్యం వస్తలేదు ఊర్లలో. రాజకీయ నాయకులు అడుగుతలేరు. రేపు ఆ చైతన్యం తీసుకొస్తాం మేము, వాడు ఎట్లా చేయడు, అందుకనే వాళ్ళు ఉండరు. వాళ్ళు నారాయణ శ్రీ చైతన్యాలు ఎట్లా వస్తాయి ఇక్కడికి? నువ్వు 1000 రూపాయలు 1500 తీసుకొని ఓటేస్తున్నావు, కానీ వాడు ఏం చేస్తున్నాడు, నీ బడులు ఖతం చేస్తున్నాడు. నీకు వైద్యం వస్తే నీకు వైద్యం లేదు, నీకు రోడ్లు లేవు, నిన్ను చెప్పరాజు చేసిన ఆఖరికి చచ్చిపోతే ఒక రాజకీయ నాయకుడు ఎవడన్నా వచ్చి 5000 రూపాయలు ఇస్తే వాడు పెద్ద అబ్బా చచ్చిపోతే మన దగ్గరకు వస్తాడనా, 5000 రూపాయలు ఇస్తాడనా, ఒక బియ్యం బాస్ వేసిపోతాడనా, అక్కడ బిచ్చపోల బతుకులు తయారు చేశారు కదా. గది ఆలోచన చేసేందుకు నేను చదువుకో, నా ఇంట్లో నా బిడ్డ డిగ్రీ చేసిండు, నువ్వు నౌకరెట్లు ఎవరా 10వ తరగతి చేసిండు, ఓ ఫిట్టరో ఎలక్ట్రీషియనో ఏదో చేసి నాకు జీవనోపాధి ఏంటిది, వృత్తులు పోయినాయి, ఉపాధులు పోయినాయి, ప్రత్యామ్నాయం ఎక్కడ తయారు కాలే కదా. ఆ ప్రత్యామ్నాయం నువ్వు తయారు చేసినావని ఏ లీడర్ నువ్వు ఏ ఊర్లో ఏ యూత్ అడుగుతున్నారు చెప్పు? నిరుద్యోగులు పార్టీ చుట్టూ తిరుగుతున్నారు కదా, అటోడు అటోడు. ఇంతకుముందు వీళ్ళందరూ వచ్చి ఏంటంటే ఎట్లున్నది అంటే సౌ చువేకు కాకే బిల్లి హచ్కు గయా లెక్క ఉన్నది కదా సామెత. ఇక్కడ సౌ చువే కాదు, సౌ బిల్లీలు దీన్ని కూడా పోయిన వాళ్ళని కూడా మళ్ళీ నమ్మిపోతున్నారు మనోళ్ళు. ఈ రాజకీయ పార్టీ చుట్టూ నిరుద్యోగులు కూడా వాళ్ళని కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎట్లా వస్తాయి ఏంది అయితే కొద్దిగా టైం పడుతుంది కావచ్చు, కానీ బరాబర్ ఇది తప్ప నీకు వేరే ప్రత్యామ్నాయ ఆలోచన లేదు. జనాన్ని ఈ పైసలకు మందుకు ఓటు అమ్ముకుంటే ఈ రాజకీయ నాయకులు మనల్ని శవాలుగా తయారు చేసి పడేస్తున్నారు. బతుకున్న జీవోత్సవాలుగా తయారవుతున్న తెలంగాణ సమాజం అని మన సమాజానికి, మన తెలంగాణ సమాజానికి చెప్తాం మేము. నమ్మి వాళ్ళు రియలైజ్ అయితేనేమో బాగుపడుతుంది, లేకపోతే జనం ఇంకింత నాశనం అవుతారు. కానీ మేము చెప్పేటోళ్ళు మాత్రం చెప్తాం, బరాబర్ చెప్తాం. చెప్పలేదంటే అనకపోయేవు, బరాబర్ చెప్తాము. ఆ సైడ్ లో ఇప్పుడు ఆల్రెడీ కొంత మనం ఈ ప్రచార సాధనాలలో ఉన్నటువంటి కొన్ని సోషల్ మీడియా గ్రూప్స్, యూత్ అంతా కూడా కొంత ఆర్గనైజ్ అయి ఉన్నారు కదా, ఇలా మనలాంటి ఆర్గనైజ్ అయి ఉన్నారు కదా, పోతారు. మరి ఇప్పుడు ఈ సేమ్ మీడియాలో కూడా పైసలు ఇస్తేనే రాసే ఛానల్ లేవా? మరి అట్లా కాకుండా పైసలు లేకుండా ఇలా ప్రజా సమస్యల గురించి కొట్లాడేటువంటి ఛానల్ వచ్చినాయి కదా. చదువుకున్న మియాసొంటోళ్ళు కావచ్చు, చాలా మంది బయటకు వస్తున్నారు కదా, ఇలా జనానికి కనబడుతున్నారు వాళ్ళంతా. మనము తినకున్నా జనానికి, సమాజానికి వాస్తవాలు తెలియజెప్పేటువంటి ప్రయత్నం మనం చేయబోతున్నాం. మనం చాయ్ తాగుతామా, ఏక్ మే దో చాయ్కి ఎదురు చూస్తా లెక్కున్నది. సైకిల్ మీద తిరుగుకుంటూ వచ్చి పాత్రికేయుల మీద పాటలు రాసిండే. ఏక్ మే దో చాయ్కు జేబులు చూస్తా అనే కాడ ఉన్నోళ్ళు కూడా
నిజాయితీగా ఆర్టికల్ ఇంత ముందు గతంలో ఎట్లా రాసిరో ఇప్పుడు కూడా ఉన్నారు ఆ సమాజంలో, ఇప్పుడు కూడా తెలంగాణ గురించి చచ్చిపోయేటోళ్ళు ఉన్నారు. సో ఈ సమూహం అంతా ఒకటి తీసుకొచ్చినాడు, బరాబర్ మార్పు జరుగుతుంది. అటువంటి వాళ్ళం ఈ సమాజంలో కూడా ఉన్నాం. వీళ్ళందరి సాంగత్యం ఒకటి అవుతున్నది. ఇది రాజకీయ పార్టీలకు భయం అయ్యి అన్ని దుష్ప్రచారాలు, పిచ్చి వాళ్ళు గాలి దగ్గరికి ఏమన్నా చాయ్ పైసలు లేనోడు గివుడు కూడా మాట్లాడతారా అని చెప్పాను. ఛాయకు పైసలు లేనోడు సింపుల్ గా ఉన్నోడే ఈ రాజ్యాన్ని, రాజ్య చరిత్రను మార్చేది చరిత్ర చెప్పినటువంటి సత్యం. అది చరిత్ర తెలుసుకుంటే అర్థమవుతుంది. ఏం లేకుండా బడిలో కూడా రాని అనేటువంటి అంబేద్కర్ దేశానికి రాజ్యాంగాన్ని రాసేదానికి డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ దాకా పోయిండు. ఎంత పెద్దోళ్ళైనా మళ్ళీ సామాన్యుల కాడికి పోయి రావాల్సిందే కిందాక. కాకపోతే మన జనానికి ఏంటంటే బయట రాజకీయ వ్యవస్థలు అంతా లంగలు దొంగలు కనబడుతున్నారు కాబట్టి గవాలని చూస్తారు. అది కాదు ఇంకో వ్యవస్థ కూడా ఉందని జనానికి మన ప్రత్యామ్నాయం చూపించాల్సిన అవసరం ఉంది. చూపించినాడే మార్పు జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.